స్టార్ట్ చేయండి. అందరూ కలిసి చదువుకుందాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదను, పాతాళ ద్వారము దాని ఎదుట నిలవనేరని నేను మీతో చెప్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలుకి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆయనకి ఇచ్చిన ఆ యొక్క ప్రత్యక్షను బట్టి ఆయన వివరిస్తున్నాడు అన్ని గ్రంథాల్లో సంఘాల గురించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23 నుంచి 30వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 23వ వచనం నేను చదువుతాను, 24వ వచనం మీరు చదవండి. ప్రతి వచనం అర్థం చేసుకొని ధ్యానించుకుంటే బిగ్గరగా చదివితే అప్పుడు దేవుడి వాక్యం మనకు అర్థమవుతుంది. ముందు అర్థం అయితే తర్వాత ధ్యానిస్తే అప్పుడు దాంట్లో ఉన్న మర్మాలు మనం గ్రహించగలం, దాంట్లో ఉన్న అద్భుతాలను మనం చూడగలం, అందులో ఉన్న మహిమను చూడగలం. క్రీస్తు సంఘములకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు శరీరంలో ఒక రక్షకుడై ఉన్నాడు. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనే సంఘంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికే దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. తన శరీరం దేశించేవాడు లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించును. మనము క్రీస్తు శరీరం అవయములో విన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. చాలు. మరలా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనం కలిసి ఉన్నాయి. 19-20 వచనం కలిసి ఉన్నాయి. అందరూ కలిసి చదువుకుందాం. యోహాను భక్తుడికి పరలోకంలో ఏమి ఉంటున్నాయో ప్రత్యక్షపరిచాడు, పరలోకంలో ఏముంటాయో అవి చూపించాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనంలో, కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుపు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములకు వచ్చిన మర్మములను, ఆ 7 సువర్ణ దీపస్తంభములను సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ప్రభు మనతో మాట్లాడలాగిన మనం ప్రార్థన చేసుకుందాం. మీరు అందరూ మనసులో అనుకున్న ప్రభు నాతో మాట్లాడండి. మా ప్రేమ గల తండ్రి, నీ కృపను బట్టి నీ కనికరాన్ని బట్టి అల్పుణ్ణి మట్టి మాత్రని అన్యుణ్ణి నీ పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకోవడానికి కూడా యోగ్యత లేని వాడిని నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యపు యొక్క వెలుగులో వెలిగించి నీ సంఘ దర్శనము సంఘ ప్రత్యక్షత మాకు నేర్పిస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు. నీ సంఘం అంటే ఏమిటో మాకు తెలియని వారము, గుడ్డివారము, కుంటివారము, వెర్రివారము, తెలివి తక్కువ వారము, నీ సంఘం అంటే ఏమిటో, క్రీస్తు అంటే ఏమిటో, క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె అయిన సంఘం అంటే ఏమిటో ఎరగడానికి మాకు నేర్పించండి. ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీరు చేసిన గొప్ప కార్యము, నా సంఘమును కట్టుదలని చెప్పిన ఆ యొక్క గొప్ప దర్శనము, గొప్ప ప్రత్యక్షత, సంఘమును గురించిన మర్మము చాలా గొప్పది. అది ఎరగడానికి మా ప్రజలకు దయచేయండి, మా సంఘస్థులకు దయచేయండి, నీ పరిస్థితులకు దయచేయండి. మీ రక్తం చేత కొనబడిన నీ బిడ్డలందరికీ సంఘం యొక్క ప్రత్యక్షత ఎరగడానికి, సంఘం యొక్క విలువ ఎరగడానికి, సంఘం అంటే ఏమిటి ఎరగడానికి మా మనోనేత్రం వెలిగించి నాతో మాట్లాడమని అల్పుణ్ణి అయోగ్యాన్ని ప్రతి తొందరపాటు నుండి తప్పించండి, అనవసరమైన మాటల నుండి తప్పించండి. ఏది అవసరమో, ఏది నీ ప్రజలకి, నీ సంఘాలకి, నీకు మహిమ ప్రభుకి కలిగేటట్టు నన్ను వాడుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గత దినాల్లో మీకు చెప్పాను, ప్రభువు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చదవండి అమ్మా. బాబు నువ్వు చదివినాను ఇచ్చాడు, గట్టిగా చదవాలి. మత్తయి సువార్త నువ్వు వాక్యం వైపు ఉండాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం ఇచ్చాడు. జాయిన్ ఈరోజు వాక్యాలు చదువుతారు గట్టిగా. నేను వెళ్ళే ముందు మీ ఇద్దరికి బాప్తిస్మం వెళ్ళిపోతాను మిషన్ సాగర్లో. 16వ అధ్యాయం 18వ వచనం.
మా పిల్లలతో సహా 16-18 వచనం చదువునన్న. మరియు నేను పేతురు, ఈ బండ మీద నా సంఘం నా సంఘమును కట్టుదును. పాత నిబంధనలోనే నా మందిరమును మీరు నిర్మించాలని మోసే ప్రజలకు చెప్పారు, ఇశ్రాయేల్ ప్రజలకి. ఇక్కడ కొత్త నిబంధన ఏమైంది? పాత నిబంధనలు తప్పిపోయారు ఇశ్రాయేల్ ప్రజలు. ఇంక ఈ ప్రభువు ఈసారి తప్పిపోడు. ఆయన ఒక కార్యం చేయబోతున్నాడు కొత్త నిబంధన, అదే పాత నిబంధన. ఇంకోటి ఏముంది? ఇదిగో సమస్తమును నూతనం చేస్తున్నాడు. ఏ సంవత్సరం ఉంది? సంవత్సరం వాగ్దానం. ఇది తెలియదు. ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ అంటే ఏంటి? నేను సమస్తమును నూతన చేయబోతున్నాడు. ఎక్కడ? నూతన నిబంధన అంటే నూతన వాగ్దానం, నూతన నిబంధన ఉంది మనకి. పాత ఇదిగో సమస్తమును నూతన చేయించాడు. పాత పులిపిండి పోవాలి, సమస్తము నూతన చేయాలి. నూతనం అంటే ఏంటి? నూతన నిబంధన, నూతన వాగ్దానము, నూతన ఆకాశము, నూతన భూమి. దాని కొరకు ఈ లోకంలో సిద్ధపరుస్తున్నాడు. చూడండి, మనం ఒక బిల్డింగ్ 12 అంతస్తులు 15 అంతస్తులు బిల్డింగ్ కట్టాలనుకోండి, దానికి ఏం చేస్తాం? ముందు ప్లాన్ చేస్తాం కదండి. తర్వాత ఏం చేస్తాం? డెమో తయారు చేస్తాం. డెమో అంటే చిన్న బొమ్మ, అట్ట బొమ్మలా తయారు చేస్తాం. థర్మాకోల్తోనో లేకపోతే దేనితోనో, ప్లాస్టిక్ దాంతో అది పెడతాం. ఇలాగ ఉంటుంది. నేను కట్టిన తర్వాత పలానా దగ్గర ఎంట్రన్స్, పలానా దగ్గర అవుట్, పలానా దగ్గర పార్కింగ్, పలానా దగ్గర స్టేర్ కేస్, పలానా దగ్గర లిఫ్ట్, ఇవన్నీ కడతాం. అలాగే దేవుడు కూడా సంఘాన్ని కడుతున్నాడు. ఎవరు కడుతున్నారండి? ఇది మనుషులు కడుతున్నాడా? గుర్తుంచుకోండి, 3 రకాల సంఘాలు ఈ లోకంలో ఉన్నాయి. 3 రకాల సంఘాలు. ఒకటి యేసు ప్రభు వారి దేవుడు కడుతున్న సంఘము. రెండోది యేసు ప్రభు కడుతుంటుంటే అప్పది ఊరుకుంటుందా? మన ఇల్లు కడుతుంటుంటే చుట్టుపక్కల ఏం చేస్తారు? గొడవ చేస్తారు, ఆటంకపరుస్తారు. అయితే వాడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు తన సంఘాన్ని కట్టి దానికి దానిలాగే వెలుగుదూత వలె ఆడు కూడా సంఘాన్ని స్టార్ట్ చేశాడు. 3 రకాల సంఘాలు. ఒకటి యేసు ప్రభు కట్టిన సంఘము, 2 అపవాది కట్టిన సంఘము, 3వది మనుషులు కూడా కడుతున్నారు. మనుషులు ఊరుకుంటారా? మనుషులు మహాముద్రులు. మనుషులు ఏం చేశారు? అది పాత నిబంధనలో బాబేలు గోపురం కట్టారు కదండి. బాబేలు గోపురం కట్టారు కదా. అప్పుడు ప్రభు ఏం చేశాడు? భాషను మార్చేశాడు, తారు మార్చేసాడు. అలాగే ఈ దినాల్లో మనుషులు కడుతున్న సంఘాల్లో ఏం చేస్తున్నాడు? కలవరాలు తీసుకొస్తున్నాడు. అయితే దేవుడు కట్టినబడిన సంఘంలో కలవరం ఉండదు, సమాధానం ఉంటుంది. ఎందుకు? ప్రభు ఉన్నాడు అక్కడ. నా సంఘమును కట్టుదును అన్నాడు. ఆ సంఘానికి ప్రభు కడుతున్నాడు. ఇది మనుషుల చేత కట్టబడిన సంఘము కాదండి, దైవజనుడికి ఇచ్చిన నమూనా ఇది. అయితే నేను హెబ్రోను సంఘం గురించి మాట్లాడట్లేదు. అది ఏ పేరున్నా సరే గుర్తుంచుకోండి, ఇది ప్రభు కట్టబడిన సంఘములో ఉండాలి. మనం ఎక్కడ ఉండాలండి? మనుషులు కట్టబడిన సంఘంలోని. అపవాది కట్టబడిన సంఘంలో ఉంటే ఏమవుతుంది? కర్ర గడ్డె కొయ్యకాలు లాగా అయిపోతుంది. తుఫాన్ వస్తుంది. బండ మీద క్రీస్తునే బండ మీద కట్టబడాలి. ఈ సంఘము ఎక్కడ? క్రీస్తునే బండ మీద కట్టబడాలి. ఈ సంఘం ఎలా కట్టబడుతుంది చూడండి. మార్కు రాసిన వార్తలోని ఒక వచనం, 12వ అధ్యాయము 10వ వచనం. అమ్మ చదువమ్మ, జాయిన్. ఇంగ్లీష్ అని చదువు పర్లేదు, తెలుగు కాబట్టి బ్యూలో చదువుతుంది. నేను స్పష్టంగా ఈ వాక్యం మీకు ఎందుకు చెప్తున్నానంటే 20 సంవత్సరాలు ధ్యానించి చెప్పింది 2000లో దేవుడు నాకు బయలుపరిచాడు. 1980 నుంచి 2000 వరకు ఉన్నప్పుడు దేవుడు తన వాక్యంతో నన్ను వెలిగించాడు. ఏ సంఘంలో నేను అల్లాలి, ఆరాధించాలి, సేవ చేయాలి. నా సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. మనం ఇంత కష్టపడి వస్తున్నాం, వర్షంలోని, ఎండలోని, చలిలోని. ఏ సంఘంలో మనం ఉంటామో ఆ సంఘంలో, ప్రభు కట్టబడిన సంఘంలో మనం ఉంటే మనము అవయవాలుగా ఉంటాం. మనం ద్రాక్ష వనవలలే ఉంటాం. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్దిస్తాడు. కీర్తనలు 128లో 5వ వచనం. తర్వాత చదువుకుందాం. చదువమ్మా. 12వ అధ్యాయము మార్కు రాసిన వార్త 10వ వచనము. ఎవరిని గట్టి చదువుతారా? ఇశ్రాయేలు ప్రజలు తృణీకరించారు, యేసు ప్రభు వారిని సిలువ వేశారు కదండి. ఆ రాయి ఏ రాయి? క్రీస్తు అనే రాయి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే
పూర్వం బ్రిటిష్ వాళ్ళ టైంలో రాళ్ళు ఉండేవి. ఇప్పుడు ఏమున్నాయి? ఇటుకలు ఉన్నాయి. రాయి మంచిదా, ఇటుక మంచిదా? రాయే మంచిది. ఇప్పటికి కూడా పునాదికి రాయే వాడతారు కదండి. కాంక్రీట్కి ఏం వాడతారు? నల్లరాయి వాడతారు. గట్టి రాయి, నల్లరాయి చాలా గట్టిగా ఉంటుంది కదా కాంక్రీట్కి. రాయి లేని బిల్డింగు లేదు. అలాగే సంఘానికి కూడా మూలరాయి ఎవరు? మనసు. ఈ లోకంలో ఉన్నది రాయి కాదండి, పరలోకం నుండి వచ్చింది రాయి. ఆ రాయే క్రీస్తు అనే బండ. ఆ రాయే మూలకు తలరాయి అయింది. ఆయనే పునాది వేశాడు. మొట్టమొదటి పరలోకం నుండి యేసు ప్రభు వారే మూలకు తలరాయి అయ్యారు. ఈ రాయి మీద మనం కట్టబడ్డానికి వచ్చాం కానీ తులకలవ్వడానికి కానీ రాదు. తులకలవ్వకూడదు. మనం రెండు రకాల మనుషులు ఉన్నారు ఈ లోకంలో. ప్రభువు ఇంటిలో మనకు కట్టబడాలి అంతే, వేరే ఆలోచనలు పెట్టుకోకండి. నేను ప్రభువు ఇంటిలో, ప్రభు సంఘంలో, ప్రభు మందిరంలో, ప్రభు ఆలయంలో ఆ ఇంటిగా మనం కట్టబడుతున్నానా లేదా మనల్ని మనం చూసుకోవాలి. మన రక్షణ మనం కాపాడుకుంటాం. ఎంత ముఖ్యమో అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన ఎందును ఆయన బండ మీద మనం ఆయన వాక్యానుసారిగా కట్టబడాలి. క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. ఈ నా మాటలు చెప్పిన వినివాడు బండ మీద ఇల్లు కట్టుకున్నా బుద్ధిమని. ఏ బండ? క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. ఈ యొక్క రాయి తలకు మూలరాయి అయింది సంఘానికి. ఒకటి యేసు ప్రభువు తన సంఘానికి కడుతున్నాడు. రెండు మూలకు ఆయనే తలరాయి, ఆయనే పునాది. ఆయన పునాది ఆల్రెడీ వేసాడు ఈ లోకంలో. 2000 సంవత్సరంలో మొదటి శతాబ్దంలోనే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ యొక్క పరిచర్య కొనసాగుతుంది ఈ లోకంలో. యేసు ప్రభు వారు చేసిన సేవ. ఆ తర్వాత ఏమైందండి? 12 మంది శిష్యులకు నేర్పించాడు ఆ పరిచర్య, సేవ, సంఘాన్ని ఎట్లా కట్టాలో. దానికి ఎవరు వాడుకున్నాడు? మొట్టమొదట సీమోను. సీమోన్ అంటే ఏంటండి? సీమోన్ అంటే ఏంటమ్మా? ఇసుక. ఇసుక సముద్రంలో ఇసుకుంటే కదా ఇసుక. ఈ సీమోన్, ఇసుక లాంటి సీమోన్ ఏం చేశాడు? పేతురుగా మార్చాడు. పేతురు ఎవరు? బండ. మొట్టమొదటి బండ ఎవరండి? పేతురుని సంఘానికి కట్టడానికి వాడుకున్నాడు. ప్రభు సంఘానికి కడుతున్నాడు. దానికి ఆయనకి అవయవ రాళ్ళు కావాలి, ఆయనకి ప్రజలు కావాలి, ఆయన సేవకులు కావాలి, ఆయన కొరకు ఆశ కలిగిన ప్రజలు కావాలి. ఆశ లేని వాడిని వాడుకోడు. ఆశ గల ప్రాణం తృప్తిపరిచేవాడు ఆయన. దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూస్తున్నట్టు మనం ఆయన ఇంటి కట్టబడ్డాలి. మనల్ని వాడుకుంటాడు ప్రభు. అయితే మనకు ఆశ ఉండాలి. అందువలన ఆయన మూలకు తలరాయి. అయితే ఈ సంఘానికి ఆయన ఏం చేశాడు? మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం చదవండమ్మా. గొర్రెపిల్ల రక్తము చేత అంటే యేసు రక్తము చేత, నిర్దోషమైన రక్తము, నిష్కలంక రక్తము, అమూల్య రక్తం ద్వారా మనము ఆ రక్తం ద్వారా నన్ను కొనుక్కున్నాడు. మన క్రయధనంగా చెల్లించి మన ఆ పాపల కొరకు, మానవులందరి పాపల కొరకు శిక్ష అనుభవించాలి, రక్తం కార్చాలి. రక్తమే ప్రాణానికి ఆధారము. రక్తము పోతే గిలగిల కొట్టుకుంటాం. అయితే ఆ రక్తమేమో పరలోకం నుండి పరిశుద్ధ రక్తం వచ్చి నిన్ను నన్ను పరిహరించింది. మన శిక్ష అంతా ఆయన తీసుకొని ఆయన రక్తదారులను మన పాపం కడిగి మనం పరిశుద్ధపరిచి ఆ రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. విమోచించి ఇప్పుడు ఏం చేశాడు? 4వ వచనం చూడండి. దేవుని దృష్టికి ఏర్పరచబడింది 2వ అధ్యాయము 4వ వచనము. మనుషుల చేత విసర్జించబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడింది అమూల్యమును సజీవమైన రాయు ప్రభువునద్దకు రావాలి. ప్రభువునద్దకు రావాలి. ప్రభు ఈ మందిరంలో రావాలి. ప్రభు సంఘంలో రావాలి. మనుషులు కట్టబడ్డ సంఘానికి వెళ్ళకూడదు. మనం వెళ్ళామా వాళ్ళు అక్రమం చేస్తారు, క్రమంలో ఉంటారు, మనం కూడా అక్రమంలో వెళ్ళిపోతాం. ఒకరోజు ప్రభు వస్తాడు, అక్రమం చేయవలరా, క్రమం లేకపోతే ప్రభు పరలోకానికి వెళ్ళాం. మనం క్రమంగా ఉండాలి. మన ప్రజలకు కూడా క్రమాన్ని నేర్పాలి. అందువలన చాలా సజీవమైన రాయి యొక్క ప్రభువునందుకు రావాలి. అమూల్యమైన సజీవమైన రాయి యొక్క ప్రభువునందుకు రావాలి. ప్రభుయే మనకు నేర్పిస్తాడు. 5వ వచనం చదవమ్మా. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండాలి. మనం ఇంకా
ఆత్మ సంబంధమైన మందిరంగా ఉండాలి. మళ్ళీ ఎందో వచ్చేదమ్మా, ఆరో వచ్చినమ్మా. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినట్లు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. యెరూషలేములో ఆ పాత నిబంధనలోని సొలొమోను కట్టాడు. ఇక్కడ ఎవరు కడుతున్నాడు? మూలరాతిని ఈ సియోనులో ఆయన స్థాపిస్తున్నాడు, సియోనులో స్థాపిస్తున్నాడు. యెరూషలేము పాత మందిరము, ఇశ్రాయేలు మందిరం కొత్త నిబంధనలోని సియోను. ఈ సియోను మందిరంలో దేవుడు తన స్థాపిస్తున్నాడు. ఏ మాత్రం ఒక రోజు మన పరలోకంలో సిగ్గుపడము. పరలోకంలో ఎలా ప్రవేశిస్తామో స్వాతంత్ర్యంతో రేపు చెప్తాను. ఇది విశ్వసించిన వారు సిగ్గుపడడు. మరలా ఇల్లు కట్టువారు ఏ రాత్రిని తెలిసి అదే మూలకు తలరాయే. ఈ విధంగా ప్రభువు నిన్ను నన్ను సజీవమైన రాళ్ళవలే చేశాడు. ఆయనే సజీవమైన రాయు ప్రభువు ఆయన. ఈ విధంగా తన సంఘాన్ని కట్టడానికి సజీవమైన రాయిగా వాడుకుంటున్నాడు. ఈ సంఘానికి ఎవరు శిరస్సు? సేవకులా, పాస్టర్లా, యాక్టర్లా, డాక్టర్లా, లీడర్లా, ఎల్డర్లా? ఎవరు కాదు. మనమందరం ఎవరండి? గడ్డి పువ్వు వంటి వారు. మనమందరము ప్రభు రక్తం చేత కొనబడిన అమూల్యమైన రక్తం, ప్రభు కృప ద్వారా కృపాకాలంలో ఉన్నాం. మర్చిపోకండి. నువ్వు ఇలా ఉన్నావంటే, మనం బతుకున్నామంటే కృపాకాలంలో ఉన్నాం. లేకపోతే మనము ఇప్పుడు గట్లో కలిసిపోతాం. ఎన్టీ రామారావు లాగా గర్భంగా ఉన్నవాళ్ళు ఈ సంఘంలో వాడుకోడు. ఫస్ట్ నలిగిన హృదయం కలిగిన వారినే వాడుకుంటాడు ఈ సంఘంలో. మొట్టమొదటి మనము క్రీస్తు యేసు ప్రభు యొక్క సజీవమైన రాళ్ళ వలె ఉండాలంటే, సజీవం అంటే ఏంటండి? సజీవం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇలా నొక్కితే ఎలా ఉంది? మెత్తగా ఉంది కదండి. చచ్చిపోయిన ఏమవుతుంది? వాళ్ళు ఏమవుద్ది? కంపకూడతోటి. రెండోది ఏమవుతుంది? గట్టిపడిపోతుంది కదండి. ముక్కు అంట, నోటంట, చెవులంట నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయంటే అలా నేను చెప్పకూడదు. సజీవమైన రాళ్ళ వల్ల సజీవమైన సంఘములే ఉండాలి. ఆయన సంఘాన్ని కడుతున్న నా సంఘమును కట్టుతండి ప్రభు అన్నాడు. నేను కాదు, మనుషులు కాదు, రాజులు కాదు, ఎవరు కాదండి, లేకపోతే మోసే కాదు. ప్రభువు తన సంఘాన్ని కడుతున్నాడు. ఎందుకంటే పాత నిబంధనలు తప్పిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. కొత్త నిబంధనలు ఇంకా తప్పిపోవడం అనేది లేదు. మాట ఇచ్చినవాడు నెరవేర్చువాడు, మాట తప్పనివాడు, మార్పు లేనివాడు, యుగయుగంలో సజీవుడై ఉన్నాడు. ఇదిగో మరణించి భూస్థాపన చేయడం తిరిగి లేచాను. ఇదిగో యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒకటే రీతిలో ఉన్నాడు. ఆయన సంఘాన్ని కడుతున్నాడు. ఆ సంఘములో మన సజీవురాలువలే ఉండాలి మొట్టమొదట. మూడోది, ఈ సంఘానికి ఎవరు శిరస్సు అండి? ఏపీసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈ సంఘానికి ఎవరు శిరస్సు? ఎవరు శిరస్సు? మట్టి బొమ్మలా? ఏ బొమ్మలనా? లేకపోతే అక్కడ ఉన్న నాయకులా, అక్కడున్న వినాయకులా, అక్కడున్న ఎల్డర్సా, అక్కడున్న పాస్టర్లా, అక్కడున్న సేవకులు? ఎవరు కాదు. బీ కేర్ఫుల్ పీపుల్ ఆఫ్ ద ప్రజలారా. ప్రభు ఈ సంఘానికి ఎవరు? ఆయన యేసు ప్రభు తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయనే సంఘాన్ని కడుతున్నాడు. ఇప్పుడు చదవండి అమ్మా, 22వ వచనం, 1వ అధ్యాయం 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముపైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అయినది. సంఘానికి శిరస్సు ఎవరండి? యేసు ప్రభు వారు. మర్చిపోకండి. ఇప్పుడు చూడండి, ఈ శిరస్సు లేదనుకోండి నన్ను పోల్చుకోలేదు కదా. అలాగే సంఘంలో ప్రభు శిరస్సుగా ఉంటే అక్కడ ఆయన మహిమపరచబడతాడు. ఏ సంఘం అయితే మనుషులు మహిమపరచబడుతున్నాడో అక్కడ ఉండడు ప్రభు. గుర్తుంచుకోండి. అందుకే మన సంఘాల్లో పేర్లు ఉండవు, ఊర్లు ఉండవు. ఫ్యాన్ కింద ఎవరిని ఇస్తే పేర్లు రాస్తారు, కుర్చీల కింద ఇస్తే పేర్లు రాస్తారు. మన సంఘాల్లో లేవు. ఇది ఎందుకు పెట్టాడంటే దైవజనుడికి పరలోకముడి దర్శనం వచ్చింది ఆయనకి. అయితే సంఘానికి శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వారు. ఈ సంఘానికి యేసుక్రీస్తు ప్రభు శిరస్సుని ఎట్లా చెప్తున్నానంటే, 45 సంవత్సరాలు అన్వేషించి వెదకి వేసాడి, నా టీనేజ్ నుండి, నా యవన జీవితం నుండి, నా మధ్య వయసు నుండి ఇప్పుడు ఏ వయసు వచ్చిందండి? ముసలి వయసు వచ్చేసింది. అన్వేషించాను, వెతికాను. దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడే మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో సంఘం అంటే మాట్లాడుతున్నాడు.
కాదు. ఏదో ప్రభుత్వము అంటే 5 సంవత్సరాలు ఉంటుంది, పోతుంది. సంఘం అలా కాదు. సంఘము ప్రభు శిరస్సు అయి ఉన్నాడు. ఏ సంఘములో అయితే ప్రభు శిరస్సుగా ఉంటాడో ఆ సంఘములో ఆత్మీయమైన ఐక్యత ఉంటుంది. ఆ సంఘములో సమాధానం ఉంటుంది. ఆ సంఘములో ప్రభు ఉంటాడు. ఆ సంఘములో ప్రభు ఆరాధకుడిగా ఉంటాడు. ఆ సంఘంలో ప్రభు పూజనీయుడిగా ఉంటాడు. ఆయన మహిమపరచబడతాడు. ఆయన్నే స్తుతిస్తారు, ఆయనే చూస్తారు, ఆయన స్వరాన్నే వింటారు, ఆయన వెంబడిస్తారు, ఆయన్ని ఆరాధిస్తారు. ఆయన ద్వారా ఆశీర్వదించబడి దీవించబడతారు. ఏ సంఘములో అయితే యేసు ప్రభు శిరస్సుగా ఉంటాడో ఆ సంఘములో మనుషులే ఉంటారు. మనుషులు మట్టి మాత్రులు, గడ్డి పువ్వు వంటి వారు. మనుషులు వెలకండి, మనుషులు వెంబడించకండి, ప్రభుని వెంబడించండి. ఆయన మార్గమును, సత్యమును, జీవను ఆయన్ని వెంబడిస్తే ఆయన సర్వసత్యమును నడిపిస్తాడు, సర్వదర్శనమును నడిపిస్తాడు, వెలుగులో నడిపిస్తాడు, మహిమలో నడిపిస్తాడు. పరలోక దర్శనము ఈ భూలోకంలో ఆయన వాక్యం ద్వారా చూపిస్తాడు. ఈ సంఘానికి ఆయన శిరస్సు, ఆయన ఆ సంఘము ఆయన శరీరం. ఇదంతా సంఘము. శిరస్సు ఎవరండి? యేసు ప్రభువు. ఈ శిరస్సు ఏం చెప్తే అది ఈ చెయ్యంతా, ఈ బాడీ అంతా వింటది. బాడీ చెప్పినట్టు శిరస్సు ఉంటుందా? శిరస్సు చెప్పినట్టు బాడీ ఉంటుందా? మా చిన్నప్పుడు దైవజనులు ఏం చెప్తారో, ప్రభు ఏం చెప్తాడో అదే చేసేవారు. వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫౌండర్. దేవుని చిత్తము, దేవుని వాక్యము, దేవుని మాట, దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ, దేవుని చిత్తము, ఇవే మాకు చిన్నప్పుడు నేర్పించారు. మనుషులు చెప్పింది, భార్య చెప్పింది, పిల్ల చెప్పింది అసలు వినేవారు కాదు. అవన్నీ కూడా సెకండరీ. ఫస్ట్ ప్రభు చెప్పినట్టు వాళ్ళందరూ ఇటువైపు నడిపించాలి. ఇటువైపు ప్రభు వైపు, పరలోకం వైపు. మనం ఏం చేస్తున్నాం? మనుషుల వైపు వెళ్ళిపోతున్నాం. అందుకే ప్రభు పక్కకి వెళ్ళిపోయాడు. తలుపు ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. తర్వాత చెప్తాను మీకు వీలుంటే. ఆయన సంఘానికి శిరస్సు, ఆ సంఘము ఆయన శరీరం. ఈ శరీరం అంతా సంఘము. శిరస్సు ఎవరండి? యేసు ప్రభు. యేసు ప్రభు ఈ శిరస్సుగా ఉంటే ఏ సంఘములో అది ముఖం పట్టే కదండి ఈ పలానా బాడీ అని తెలుస్తుంది. ముఖం లేకపోతే తెలియదు. ఏ సంఘములో ప్రభు ఉంటాడో శిరస్సుగా ఆ సంఘము ఆయన శరీరము. సంఘము గుర్తుంచుకోండి. సంఘము మనం శరీరం. శిరస్సు ఎవరండి? యేసు ప్రభు వారు. ఈ శిరస్సు చెప్పినట్టే, ఈ మైండ్ చెప్పినట్టే ఈ బాడీ అంతే ఉంటుంది. అలాగే యేసు ప్రభు వారు ఏం చెప్తే అదే వినాలి మనం. ఇంకోటి చెప్తే మాత్రము ఈ వాక్యంలో మనకి ఆయన సంఘాలుగా కట్టబడలేము, ఆయన అవయవములుగా ఉండలేము, ఆయన సంఘముగా ఉండలేము, ఆయన ఇంటిగా ఉండలేము. ఇది రెండోది. ఈ సంఘానికి ఆయన ఏం చేస్తున్నాడు? 7 చేస్తున్నాడు. దీనికన్నా ముందు చూడండి, క్రీస్తు 23వ వచనం చదవండి అమ్మా. 23వ వచనం, 5వ అధ్యాయము 23వ వచనం. ఈ యేసుక్రీస్తు వారు శిరస్సు అయ్యుండి ఆయన శరీరాన్ని ఏం చేస్తున్నాడండి? రక్షిస్తున్నాడు. చిన్న ఏనికి దెబ్బ తగిలితే గించుకున్నాం కదా. ఈ శరీరానికి ఏమైతే కష్టం కదండి. నా పాదములను ఆయన బండ మీద ఎక్కడ నిలిపాడు? క్రీస్తు అనే బండ మీద నిలిపాడు. కీర్తన 40వ అధ్యాయంలో చదవండి. నా కాళ్ళను ఆయన, నా పాదములను ఆయన బండ మీద నిలిపాడు. ఆ బండే క్రీస్తు. ఆ బండములో ఆయన శిరస్సుగా ఉన్నప్పుడు ఆ శరీరాన్ని ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. ఎట్లా రక్షిస్తున్నాడు? ఈ లోక పాపము రాకుండా, ఈ లోకం యొక్క దుష్టత్వం రాకుండా, ఈ లోకం యొక్క మనుషులు ఈ సంఘంలో ప్రవేశించకుండా. ఏ సంఘంలో అయితే మనుషులు ఉంటారో అక్కడ ప్రభు ఉండడు. అది ఏ సంఘమైనా పర్లేదు. ప్రభువు నా సంఘం కడుగుతున్నాడు. ఆయన ఆ సంఘాన్ని శిరస్సుగా ఉండాలి. ఆ సంఘంలో మన అవయవములుగా ఉండాలి, శరీరంగా ఉండాలి. అప్పుడే ఆయన రక్షిస్తాడు. ఈ లోకంలో కలవరాలు వస్తున్నాయంటే ఆయన శిరస్సుగా లేడు. మనుషులు ఉన్నారు కాబట్టి కలవరాలు, సమాధానం లేదు, పరిశుద్ధత పోగొట్టుకున్నాం. ప్రియులారా, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ప్రభు వస్తున్నాడు త్వరగా. ఇవి నా మాటలు కాదు, ప్రభు మాటలు. ఇప్పుడు ఏం చూడండి, అటువలే 27వ వచనం, క్రీస్తు కూడా సంఘంలో ప్రేమించి అది కళంకమైన ముడత అయిన అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైన గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్నవరనని వాక్యముతో ఉదకస్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు వారు శిలువ మీద ఎందుకు అప్పగించుకున్నాడు, రక్తం కార్చాడంటే
మనల్ని కలంకమైన ముడతైన లేకుండా పరిశుద్ధముగా నిర్దోషముగా మహిమగల సంఘముగా ఉండడానికి ఆయన సంఘాన్ని ప్రేమించి తన జీవితాన్ని, తన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని, ఎవరి జీవితాన్ని ఆయన శిలువ మీద అర్పించుకున్నాడు, తన రక్తాన్ని కార్చాడు. ఎట్లా ఉండాలండి మనము? ఏ సంఘంలో అయితే ప్రభు శిరస్సుగా ఉంటాడో ఆ సంఘం ఆయన అవయవంగా ఉంటుంది. ఆ సంఘము ప్రభు రక్షిస్తాడు. ఆ తర్వాత సంఘాన్ని ప్రేమిస్తాడు. ఏ సంఘంలో ప్రేమ లేదో అక్కడ ఉండడు ప్రభు. అసూయ, ద్వేషములు, కలవరంలోకి ప్రభు కర్త కాదు, ఆయన సమాధానం కర్త. అందువలన ప్రభు మనతో మాట్లాడి సంఘాన్ని ప్రేమించి పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైన గాను, మహిమగల సంఘముగా పరలోకంలో దేవదూతలకు వేడుకగా తన సంఘాన్ని ఈ లోకంలో సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, సంఘం కడుతున్నాడు ప్రభు ఈ దినాల్లో, ఈ కృపాకాలంలో, ఈ యొక్క క్రీస్తు సంఘములో. ఇది ఏ సంఘం అండి? ఏ సంఘము? రాముడి సంఘమా? కాదు. ఇంకెవరి సంఘాలు కాదు. ప్రపంచంలోని క్రీస్తు సంఘమని రాస్తున్నాం తారీఖులు. అందువలన ఈ క్రీస్తు సంఘము కృపాకాలంలో క్రీస్తు తన సంఘాన్ని కడుతున్నాడు. కలంకమైన ముడతైన అట్టిది మరి ఏది లేకుండా ఆ సంఘాన్ని రక్షిస్తూ ప్రేమిస్తూ ఆయన ఎదుట నిర్దోషంగా నిలవబెట్టవాలని, మహిమగల సంఘముగా నిలబెట్టాలని. ఎక్కడ? పరలోకంలో. ఈ పరలోకంలో మహిమగల సంఘముగా ఉండండి. ఈ భూలోకంలో కూడా మహిమగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. అందుకే ప్రభు దైవజనుడు ఏం చేశాడు? పరిశుద్ధ సంఘం అన్నాడు. ఒక బ్రదర్ వచ్చి హెబ్రోన్ ఫెలోషిప్ పెడదామని అన్నాడు. నో అన్నాడు భగత్ సింగ్ గారు. ఇది ఫెలోషిప్ కాదు, ఏ సిప్ కాదు, ఏ సిప్ కాదు, ఇది టైటన్ సిప్ కూడా కాదు, ఏ సిప్ కాదు. ఇది పరిశుద్ధమైన సంఘము. ఏసు రక్తం చేత కొనబడే సంఘం ఇది. నా సంఘాన్ని ముట్టుకున్నవాడు నా కనుగుడు ముట్టుకున్నట్టే. సంఘంలో కలవరం తీసుకొస్తే ఎంతోమంది నా కళ్ళు ఎదురుకుండా ఇదే హెబ్రోన్లో అనేక మంది సంఘాన్ని పెత్తనం చెల్లాద్దాం అనుకున్నారు, మట్టిలో కలిసిపోయారు. ఒక పేరు కూడా చెప్పగలరు కావాలంటే, సాక్షి కూడా చెప్పగలరు తర్వాత, మనుషుల పేరు చెప్పకూడదు కాబట్టి. ఇప్పుడు ప్రియ సంఘము ప్రభు పరిశుద్ధంగాను, నిష్కలంకంగాను, నిర్దోషంగాను ఆయన ఎదుట మహిమగల సంఘంగా నిలబెట్టవాలని వాక్యంతో ఉదక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచడికే తను తాను అర్పించు. పరలోకములో ఈ సంఘాన్ని వేడుగ్గా దేవదూతలకు, పరిశుద్ధులకు, పాత నిబంధనలను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలుకి ఆయన వేడుగ్గా చూపిస్తాడు ఈ సంఘాన్ని, సియోను సంఘాన్ని. ఇప్పుడు చూడండి, ఆయన ఆ విధంగా అప్పగించుకొని సంఘాన్ని మహిమగల సంఘముగా, పరిశుద్ధ సంఘముగా, నిర్దోష సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని ఏం చేశారు? ఉదక స్నానం చేసి. ఏ స్నానం అండి? మామూలు స్నానం కాదండి, వాక్యం అనే ఉదక స్నానం చేత. ఒక్క వాక్యం నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా మొత్తం జీవితాన్ని మార్చేసింది. పాపనైద్యంతో ఉన్న నా జీవితాన్ని, హృదయ శుద్ధి గల వారితో నేను వారి దేవుడు చూచుతారని ఆ వాక్యం ద్వారా నా జీవితాన్ని మార్చేసింది. ప్రభుడు యేసుక్రీస్తు వారికి వాక్యం అనే ఆయన ముఖదర్శనం చూసే భాగ్యం ఇచ్చింది. అంతేకాకుండా ఆ వాక్యంలో ఉన్న దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క ప్రత్యక్ష, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క సంఘం యొక్క దర్శనం కలిగిన వాడిని జీవిస్తున్నాను. ప్రియులార, సంఘముల గురించి తక్కువగా అంచనా వేస్తే మనము ప్రభు విడిచిపెట్టాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభు తన సంఘాన్ని కడుతున్నాడు, తన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, తన సంఘాన్ని రక్షిస్తున్నాడు, అనేక మంది చేర్చుతున్నాడు ఈ సంఘంలో దినదినము. ఆయన సంఘాన్ని కడుతున్నాడు ఈ లోకంలో. ఇప్పుడు ఒకరోజు మనం ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికి వెళ్తాం? పరలోకం ఉంటాయి. ఎన్ని సంఘాలు పరలోకం ఉన్నాయి? 7 సంఘాలు. అది ఇంకేం చేస్తున్నాడు ఆయన ఈ లోకంలో సంఘాన్ని? 30 చివరిలో చదువుదండి. మనము క్రీస్తు శరీరం అవయవములవి ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి ఏం చేస్తున్నాడు? తన దైవజనులు పంపించి తన వాక్యాన్ని, జీవవాక్యాన్ని ఇస్తున్నాడు. జీవ ఫలంలో ఫలించేటట్టు జీవవృక్షము కలిగి ఉండాలని. ద్రాక్ష వలెవలే చూడండి, మొక్కలకు నీళ్ళు వేస్తే ఉంటుంది, మొక్కలు నీళ్ళు లేకపోతే ఎండిపోద్ది. ఇక్కడ బాగలేదు, మొక్క ఇక్కడ నాటం, ఈ మొక్క ఇక్కడ బాగలేదు, ఈ సంఘం బాగలేదు, ఈ మొక్క బాగలేదు అని తీసి ఇక్కడ 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 పాతాం అనుకోండి, ఏమవుతాం? మొక్క 3వ రోజుని మనము నీటి కాలువలో ఎరబడిన చెట్టు వలె ఉండాలి. నీటి కాలువలో ఎవరు? సంఘము. సంఘములో జీవవాక్యం ఉంటుంది, జీవజలం ఉంటుంది, జీవ నది ఉంది. అది పరలోకం నుండి ఆ నది ప్రవశిస్తుంది. ఒక నది కలదు, ఆ నది క్రీస్తు పరలోకం నుండి వచ్చింది. అదే యేసు జీవజలముల నది.
నా యందు విశ్వాసపడి కడుపులో నుండి జీవజలములు వస్తాయి, జీవపోట వస్తుంది. ఆ వాక్యమే జీవజలములు మనం అనుభవించాలి. నీళ్ళు లేకపోతే రోజు నేను 5 లీటర్లు నీళ్ళు తాగుతా. అది మామూలు నీళ్ళు కావు. ఎందుకు? నా గొంతుకు నేను కాపాడుకోవాలి. ఆహారం రోజుకి ఒకసారి తిన్నా, లేకపోతే 3 రోజులకు ఒకసారి తిన్నా పర్లేదు. నీళ్ళు లేకపోతే ఒక 2-3 గంటలు నీళ్ళు తాకుండా ఉండండి, లేదా 4 గంటలు నీళ్ళు తాకుండా ఉండండి, ఉండలేదు కదా. అలాగే వాక్యము 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 వాక్యం చదవాలి, ధ్యానించాలి, దాని ప్రకారంగా జీవించాలి. ఈ విధంగా ఆయన క్రీస్తు కూడా సంఘం పోషించి ఏం చేస్తున్నాడు? మన పిల్లలు ఎట్లా సంరక్షిస్తామో, మన ఇంట్లో వస్తువులను ఎట్లా కాపాడుతున్నామో, మొక్కని ఎట్లా కాపాడి పోషిస్తామో, అట్లా మన ప్రభు తన సంఘానికి సంరక్షిస్తున్నాడు. ఈ దినాల్లో తన దైవజనులు పంపించి, తన సేవకులు పంపించి, తన వాక్యాన్ని పంపించి, తన దేవదూతల్ని పగటిలో మేఘస్తంభం కానీ రాత్రి అగ్నిస్తంభం కాను మహోన్నతుని చాటు నివసించేవాడే, సర్వశక్తి నిన్ను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయమును దుర్గముడై ఉన్నాడు, ఆయనే నా కోటగా ఉన్నాడు. ఆ సంఘం అనే కోటలోకి, ఆ సంఘం అనే ఆశ్రయంలోనికి, ఆయన ఇంటిలోనికి మనల్ని తీసుకొస్తే ఆయన మనల్ని ప్రేమించి, మనల్ని రక్షించి, మనల్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఈ దర్శనం మనం కలిగి ఉంటున్నామా? ఈ ప్రత్యక్షత మనం కలిగి ఉంటున్నామా? ప్రభు మన కొరకు సిద్ధంగా ఉన్నాడు. శిలువ మీద వేలాడబడిన రక్తధారలు మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన సంఘంలో చేర్చుకున్నాడు. ఎవరు పడతారు ఈ సంఘంలో రావడానికి వీళ్ళని? నేను వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం చేయాలంటే అవుతుందా? అవదు. లేదా బ్యాంకులోనే వెళ్ళిపోయి, స్టేట్ బ్యాంకులో వెళ్ళిపోయి క్యాషియర్ అవ్వాలంటే అవుతుందా? ఎవరు పడతాను వాడుకోడండి. 7 సంవత్సరాలు ప్రార్థించగా 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 ప్రభువు నాకు నేర్పించాడు. నేను ఏం చేయాలి సంఘంలో, నేను ఏమి నన్ను వాడుకుంటాడు ప్రభు. నేను ఎందువరకు ఇప్పుడు చూడండి, పాల దేశాలని చారు దేశాల పాలు మరబెడుతుంటాయా? చారు దేశాల పాలు మరబెడుతుంటాయమ్మా? అలాగా దేవుడు తన సంఘంలో ఒక అవయవంగా, ఒక పాత్రగా, ఒక ఏలుగా, ఒక చిలకేలుగా, ఒక బొట్లేలుగా, ఒక చేతిగా, ఒక కాలుగా ఆయన వాడుకుంటాడు ఆయన సంఘంలో. అయితే ఆ సంఘంలో మనం ఒక అవయవంగా ఉండాలి. ఆయన ఆ సంఘాన్ని ప్రేమించి, రక్షించి, సంరక్షించి, కనకమైన ముడతైనట్టు లేకుండా పరిశుద్ధంగా తన ఎదుట నిలబెట్టవాలని ఉదక స్నానం చేత్తో ఆయన పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. అర్థమైందండి? ఇంత చేస్తున్నాడు ప్రభు. 7 రకాల సంఘాన్ని ఆయన చేస్తాడు. మనమైతే ఏం చేస్తున్నాం? సంఘానికి టైంకే రాము. ప్రియులారా, నిర్లక్ష్యంగా ఉండకండి, మెలకుగా ఉండండి. నిద్రపోయే 10 మంది కనికలు ఉన్నారు. 10 మంది కనికలు నిద్రపోయారు. ప్రియులారా, ఆ టాపిక్ నేను ఇప్పుడు చెప్పాలి. అయితే ఇప్పుడు నేను చెప్పవలసింది ఒకటి, ఏమిటి సంఘం? ప్రభు చేత కట్టబడిన సంఘం ఒకటి, రెండోది మనుషుల చేత కట్టబడిన సంఘము, మూడోది అపవాది చేత కట్టబడిన సంఘం. ఏమిటి ప్రభు కట్టబడిన సంఘం చెప్తాను, గుర్తుంచుకోండి, రాసుకోండి, మర్చిపోకండి. ఇది ఏమిటి? 32వ వచనం, ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి, సంఘముని గురించి చెప్తున్నాను. ఎవరి గురించి అండి? క్రీస్తుని గురించి, సంఘముని గురించి చెప్తున్నాను. ఈ మర్మం. ఏ మర్మము? క్రీస్తే మర్మం లోకానికి. లేకపోతే అందరూ వచ్చేస్తారు పొలవమని యేసుప్రభు నమ్ముకుని లోకమంతా క్రీస్తు యేసుప్రభు ఒక్కసారి ఆయన మహిమను చూపించాడంటే ఏమి లేదు. ఇదే ఇండియాలో, ప్రపంచంలో చనిపోయిన వాడు ఒక్కరు లేపాడు అనుకోండి, అందరం ప్రభుని నమ్ముకుంటారు కదండి. ఒక్కరు లేపితే చాలు చచ్చిపోయినాడు. ఆ దినాలు పోయే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే తన సంఘాన్ని కడుతున్నాడు. అద్భుతాలు చేయడం కాదు, లేదా స్వస్థతలు కాదు, అవన్నీ కూడా బూటకు మాటలు. చాలా జాగ్రత్తగా ఉండండి. స్వస్థపరిచిన వాడు మళ్ళీ రోగాలు వస్తాయి. చనిపోయిన లాజరు మళ్ళీ చనిపోయాడు. ఈ లోకంలో కాదండి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును, ఆయన సంఘాన్ని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. నీతి కొరకు హింసించబడిన వారి దగ్గర పరలోక రాజ్యము వారిది. సంఘము కొరకు జీవించాలి, ప్రభు చిత్తములో నడవాలి, ప్రభు వాక్యంలో నడవాలి. ఎవరైతే దేవుని వాక్యంలో వినరో వాళ్ళు ప్రభు పుట్టిన పుస్తకాల నుంచి ఈ అసెంబ్లీలో ఉన్న సేవకుల పిల్లలైనా సరే దేవుడి చిత్తంలో లేకపోతే దేవుడు తృణీకరించి దేవుడి నుండి దూరం వచ్చేస్తాడు. ఈ నా మాట చెప్పి వాటి ప్రకారం విలువాడు ధన్యుడు. ప్రియరా, సంఘం అంటే ఏమిటి? ఎవరు? యేసు ప్రభువు కట్టబడిన సంఘం ఏమిటి? గ్రహించండి, రాసుకోండి. ఇక్కడ రండి. ప్రకటన గ్రంథం. పరలోకంలో సంఘం అని తెలుసండి. ఎన్ని సంఘాలున్నా ప్రకటన పరలోకంలో? 7 సంఘాలు ఎందుకు? 10 ఉండాలి కదా. 10 చెప్పాడు కదా అక్కడ.
మత్తయి 25 అధ్యాయం 10 కన్యకల సంఘం కదా, అది వేరే చెప్తాను, వేరే టైప్. ఇప్పుడు సంఘము ప్రభు ఏ సంఘాలు ఏ టైంలో కడుతున్నాడు, ఏ సమయంలో ఏ టైంలో కడుతున్నాడు. 7 నక్షత్రములు, 7 సంఘములకు దూతలు, 7 దీపస్తంభములు, 7 సంఘములు. దీపస్తంభం దేనికమ్మా? పూర్వము ఇప్పుడు ఆ లైట్ లేవు తెలుసండి, దివిటీలు ఉండేవి, దీపస్తంభాలు ఉండేవి, దివిటీలు దీపస్తంభాలు ఉండేవి. ఆ దీపస్తంభం ఏం చేస్తుంది? ఆరిపోతుందా లేకపోతే వెలుగుతుందా? వెలుగుతుంది కదండి. ఒక క్యాండిల్ క్రైస్తవులు వెలిగిస్తారు కదా, ఒక క్యాండిల్ ద్వారా ఎన్ని క్యాండిల్స్ వెలిగించవచ్చు కదా అమ్మా. ఒక దీపస్తంభం ద్వారా ఎన్నైనా వెలిగించవచ్చు. దీపస్తంభం దేనికి సాదృశ్యము? దేవుడి సంఘానికి సాదృశ్యం, గుర్తుంచుకోండి. 7 నక్షత్రములు దేనికి? 7 దూతలు, సంఘాన్ని కాపాడడానికి దూతలు ఉన్నాడు, 7 సంఘాన్ని కాపాడడానికి. 7 ఎందుకన్నాడు ప్రభు? 5 కృపాకాలను 5 అనొచ్చు కదా, లేదా 10 అనొచ్చు కదా, లేదా 12 పునాదులు 12 గోత్రములు అనొచ్చు కదా. 7 ఎందుకు అన్నాడు గ్రహించండి. మనకి ఎన్ని ఖండాలు ఉన్నాయమ్మా? 7 ఖండాలు అన్నాను. ప్రపంచం అంతా 7 ఖండాలే కదా. సముద్రం తప్పించండి, సముద్రం లెక్క చేయరు. 7 ఖండాల్లోని ఎవరుంటారు? మనుషులు ఉంటారు. ఈ మనుషుల నుండి తన రక్తం ఇచ్చి 7 సంఘాలు కొంటున్నాడు. మొట్టమొదటి సంఘం ఏమిటో తెలుసండి? మొట్టమొదటి సంఘము గుర్తుంచుకోండి. మొట్టమొదటి సంఘము ఏమిటి గ్రహించండి. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 11వ అధ్యాయము 26 చదవండి అమ్మా. చివరిలో 11వ అధ్యాయం 26 మొట్టమొదట అంటే మొట్టమొదటి ఏంటండి? ఆది అపోస్తలుల ద్వారా కట్టబడిన సంఘం. గుర్తుంచుకోండి, మొట్టమొదటి అంటే ఆది అపోస్తలుల ద్వారా కట్టబడిన సంఘము. అది ఆది అపోస్తలులు ఎవరండి? శిష్యులు. యేసుక్రీస్తు స్టార్ట్ చేశారు ఆ సంఘాన్ని కట్టడానికి కదని. 3 సంవత్సరాలు చేసి ఎవరికి ఇచ్చాడు బాధ్యత? శిష్యులకి ఇచ్చారు, 12 మందికి. అర్థమైందండి? ఈ 12 మంది శిష్యులు ఏం చేశారు? ప్రపంచమంతా సువార్త చేసి తన సంఘానికి. అదే మొట్టమొదటి అంత్యోక్యలో ఉన్న శిష్యులు క్రైస్తవులను. అంత్యోక్య అంటే ఏంటండి? అంత్యోక్య అంటే ఏంటి? మొట్టమొదట సంఘము. నేనున్న ఇంటికాడ కూడా అంత్యోక్య అని పేరు పెట్టాను. ఎందుకు? ఫస్ట్ అక్కడే స్టార్ట్ అయింది పరిచర్య. అంత్యోక్య అంటే మొట్టమొదట సంఘము. అంత్యోక్య మాట హెబ్రీ లాంగ్వేజ్, దాన్ని తెలుగులో మారిస్తే ఫస్ట్ సంఘం, మొదటి సంఘము. ఆది అపోస్తలుల ద్వారా కట్టబడిన సంఘం అంత్యోక్య సంఘము. ఇది శిష్యుల చేత కట్టబడిన సంఘం. ఇది ఎన్ని సంవత్సరాలు కొనసాగిందంటే యేసు ప్రభు స్టార్ట్ చేసిన తర్వాత 700 సంవత్సరాలు ఈ సంఘాన్ని కట్టారు శిష్యులు. ఎవరు కట్టారు? యేసు ప్రభు స్టార్ట్ చేశాడు. తర్వాత 120 సంవత్సరాలు 150 సంవత్సరంలో శిష్యులు కట్టారు. ఆ తర్వాత శిష్యులు ఏమయ్యారు? హతసాక్షులు అయిపోయారండి రోమా సామ్రాజ్యంలో. యేసు ప్రభు వలే వారు జీవితాలు త్యాగం చేశారు, ఆ సంఘానికి సేవ చేశారు. ఏ సేవకుడైతే సంఘానికి సేవ చేస్తాడో వాడే నిజమైన సేవకుడు. సేవకుడి మీద సంఘం మీద ఆధారపడేవాడు కాదండి. సంఘాన్ని పోషించాలి మనం. సంఘాన్ని ఎట్లా పోషించాలి? వాక్యం అని. సంఘంలో గొర్రెల కొరకు మంచి కాపుగా ఉండాలి మనం. ఆ విధంగా శిష్యులు అపోస్తలులు 12 మంది తన జీవితాలు త్యాగం చేసి ఆ సంఘాన్ని పోషించి సంరక్షించి వాక్యాన్ని ఇచ్చి సంఘాన్ని కట్టారు. ఎన్ని సంవత్సరాలు? 120-150 సంవత్సరాలు. తర్వాత వారి శిష్యులు యేసుప్రభు ప్రార్థన చేశాడు కదా 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో. నేనే కాకుండా వీరి వాక్యం విన్న వారందరూ కూడా ఏకమై ఉండలాగిన వారి కొరకు ప్రార్థిస్తానని చెప్పి వారు యేసుప్రభు శిష్యులు అపోస్తలులు ద్వారా రక్షించబడిన వారు, పోషించబడిన వారు, అభిషేకించబడిన వారు, తర్వాత పౌలు, బర్నబాలు, ఇంకా అనేక తిమోతి, ఇంకా తీతుకు, పిలోమాను, ఒనేసిము, ఇంకా ఆర్కిప్ప, వీళ్ళందరూ తమ గతపని వారుగా వారు తన సంఘాన్ని ఏదైతే అప్పగించాడో యేసుప్రభు శిష్యులు కట్టారు. అపోస్తలులు శిష్యులు ఏదైతే అప్పగించారో నెక్స్ట్ జనరేషన్ తరతరాలు అయిపోయినా సంఘం మాత్రం ప్రభు కడుతున్నాడండి. అదే అంత్యోక్య సంఘం. మరి ఎన్ని సంవత్సరాలు జరిగింది తెలుసండి? 700 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? అపోస్తలులు 700 సంవత్సరాలు కట్టిన సంఘము ఈ లోకంలో స్థిరపరచబడి. అది ఆది అపోస్తలుల సంఘము. రాసుకోండి. 700 సంవత్సరాలు ఆది అపోస్తలులు కట్టబడిన సంఘము దేవుడు కార్యం చేశాడు. తన సంఘాన్ని కట్టాడు. 700 సంవత్సరం వచ్చింది. ఆ టైంలోనే రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏం చేశారు? క్రైస్తవులు హింసించారు. హింసించి ఏం చేశారు? అందరినీ జైల్లో పెట్టేశారు.
జైల్లో పెట్టిన తర్వాత జైల్లోనే నిండిపోయాయి. అప్పుడు మనకి తెలివైన ఉంటారు సంఘాలు. ఎలాంటి తెలివైన అంటే మంచి మంచి తెలివి తక్కువ మంత్రులు ఉంటారు. అంటే అతి తెలివి ఎక్కువ, లోక తెలివి ఎక్కువ మంత్రులు. అందులో ఒక మంత్రి రోమా సామ్రాజ్యం తెలివిచ్చాడు. ఏంటి, ఈ మనం హింసిస్తుంటే వీళ్ళు ప్రాబ్లం అయిపోతున్నారు, మనం కూడా ఒక సంఘాన్ని స్టార్ట్ చేద్దాం, చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ సంఘము 700 సంవత్సరం తర్వాత వాళ్ళు స్టార్ట్ చేయడం మొదలెట్టారు. అందుకే వాళ్ళు యేసుప్రభుని పూజించారండి. యేసుప్రభుని ఎట్లా చూస్తారు, బాలుడగు చూస్తారు. మరియమ్మను పూజిస్తారు, ఈ లోక దేవతను పూజిస్తారు. యేసుప్రభుని పూజించారు, ఈ లోక దేవతను వాళ్ళు పూజిస్తున్నారు. ఆర్సిఎం దేవుడి చేత కట్టబడిన సంఘం కాదండి, గుర్తుంచుకోండి. అది ఎవరు కట్టారు, రోమా సామ్రాజ్యం రాజు కట్టాడు. అది మనుషుల చేత కట్టబడిన సంఘమే. వాళ్ళు ఒకవేళ నేను కొట్టినా పర్లేదు, నేను ఆర్సిఎం అని కూడా మార్చేసాను చాలామందిని. అందువలన చెప్తున్నాను, ఫస్ట్ సంఘము ఆది అపోస్తలుల సంఘము రోమా ఆర్సిఎం దేవుడి చేత కట్టబడింది. ఇప్పుడు వాళ్ళు రక్షించబడి ఇలాగే మన దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు కొంచెం వాక్యాలు పెడుతున్నారు. కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ బైబిల్ పట్టుకోరు. ఆ బైబిల్ కూడా మనకు అర్థం కాదు. ఎందుకు చెప్తున్నానంటే వారి మనోనేత్రం ముయ్యబడ్డాయి. వాళ్ళు పోప్ అవని, పాస్టర్ అవని, ఎవరవని ఇంకా వాళ్ళ మనోనేత్రం ముయ్యబడ్డాయి. అందుకే ఈ లోక దేవతలనే మరియమ్మను పూజిస్తున్నారు. యేసు ప్రభు వారి యొక్క దర్శనము, యేసు ప్రభు వారి యొక్క మహిమ వాళ్ళు చూడలేకపోతున్నారు. అందువలన ప్రతి ఒక్కరు వచ్చేస్తారు అక్కడికి. బొట్టు పెట్టుకున్న వాళ్ళు వచ్చేస్తారు, బొట్టు పెట్టుకున్న వాళ్ళు వచ్చేస్తారు, అన్యులు వచ్చేస్తారు, హిందువులు తాగిపోతున్న వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. అందుకే అందరూ బైబిల్ పట్టుకొని రారు. ఎందుకు, వాళ్ళు పరిశుద్ధులుగా లేరు కాబట్టి పరిశుద్ధమైన బైబిల్ పట్టుకుని హక్కు లేదు. అది దేవుడి చేత కట్టబడిన సంఘము కాదు, రోమా సామ్రాజ్యం కట్టిన సంఘమే ఆర్సిఎం సంఘము, రోమన్ క్యాథలిక్ సంఘము. అందువల్ల అక్కడ ప్రతి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, సువార్త ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, హాస్పిటల్స్ ఇంకా అంటే అనాథులు చేయొచ్చు. కానీ ప్రభువుని లేని సంఘం ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. ప్రభు లేని సంఘము మనుషులు కట్టబడిన సంఘం కదమ్మా, రోమన్ క్యాథలిక్. అర్థమైందమ్మా, ఆర్సిఎం అంటే ఏంటి, రోమన్ క్యాథలిక్ కట్టబడిన, గవర్నమెంట్ కట్టబడిన సంఘం. అర్థమైందా? అందుకే ఆర్సిఎం అంటే రోమన్ క్యాథలిక్ సంఘం, రోమా ప్రభుత్వం కట్టబడిన సంఘం. అయితే 700 సంవత్సరం నుండి 12వ శతాబ్దం వరకు కూడా ప్రభు సైలెంట్గా ఉన్నాడండి. ప్రభు ఎప్పుడైనా మనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము అనాలి. అప్పుడే ప్రభు మాట్లాడతాడు. బలవంతంగా మన దగ్గర వచ్చి మాట్లాడండి. ఆయన ఎందుకు దీనుడును సాత్వికుడు, ఆయన నలిగిన రెల్లుడు కూడా విరవడు. ఆయన ప్రభువా మాట్లాడు అంటే మాట్లాడతాడు. మాట్లాడొద్దు ప్రభువా నువ్వు రావద్దు ఇంట్లో కంటే రాడు. ఆయన ఆహ్వానిస్తేనే ఆయన వస్తాడు. 500 సంవత్సరంలో సైలెంట్గా ఉన్నాడు ఈ భూలోకంలో. 12వ శతాబ్దంలో ఐరోపా ఖండం, ఏ ఖండం అండి, ఐరోపా ఖండం. ఏ ఐరోపా ఖండము, ఎక్కడ ఐరోపా ఖండం అంటే ఏంటో తెలుసమ్మా, ఆసియా ఖండం. ఇది ఐరోపా ఖండం అంటే లండన్, యూకే, నెక్స్ట్ ఇంకేంటి, స్విట్జర్లాండ్, ఇంకా జర్మనీ, ఇంకా ఇటలీ, ఫ్రాన్సు, స్పెయిన్, ఇది రోమన్ క్యాథలిక్. ఇవన్నీ కూడా ఏంటండి, ఇది ఐరోపా ఖండం అంటారు, తెలుసండి. అయితే 11వ శతాబ్దంలో ఈ సంఘాన్ని కట్టకముందు ఈ బైబిల్ ఎలాగుండేదండి, గ్రీక్ లాంగ్వేజ్లో ఉండేది. మన భాషలో తెలుగు, ఇంగ్లీష్లో లేదు. అప్పుడు అర్థమయ్యేది, ఎవరికి అర్థమయ్యేది కాదు. గ్రీక్ లాంగ్వేజ్లో ఉండేది. దీన్ని మార్టిన్ లూథర్ అనే ఒక దైవజనుడు ఏం చేశాడు, ఇంగ్లీష్లో తర్జుమా చేశాడు. ఇంగ్లీష్లో అందరికీ అర్థమవుతుంది కదండి. దానికి కూడా ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు కదమ్మా. తెలుగు రాదు, ఆ కాగుడంతాలు ఆలు ఏమి రావు, అది కూడా నేర్చుకోండి. ఎందుకంటే దేశ భాషలను తెలుగులో వేస్తారు. అయితే ఇంగ్లీషు దేవుడు ఏం చేశాడు, జీవించాడు. ఇంగ్లీష్ ఈ రోజుకి కూడా విస్తరిస్తుందంటే దేవుడు దీవించాడు. కాబట్టి ఇంగ్లీష్ ప్రపంచం అంతా ఒకటే లాంగ్వేజ్. హిందీ అయితే నార్త్ ఇండియా, తెలుగు అయితే ఈ తెలుగు రాష్ట్రాలు, తమిళ అయితే ఆడికి వెళ్తే తెలుగు మాట్లాడితే మనకి సాంబార్ అని కూడా, సాంబార్ ఇది ఇడ్లీ కూడా పెట్టరు తమిళనాడు. అది అందుకే అక్కడి నుంచి భక్సింగ్ గారు వచ్చేసారు. వాళ్ళ మనసత్వం నచ్చక. ప్రియులారా, దేవుడు తన ప్రజలని ఏర్పాటు చేసుకుని తన సంఘాన్ని కడుతున్నాడు. అయితే మార్టిన్ లూథర్ ఏం చేశాడండి, సంఘాన్ని కట్టాడా లేకపోతే బైబిల్ తర్జుమా చేశాడా? బైబిల్ తర్జుమా చేశాడు, అంతవరకే. బైబిల్ మీద తర్జుమా చేయడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు తెలుసా మీకు. జైల్లో ఉన్నాడు. రోమన్ క్యాథలిక్ వాళ్ళని వెలేశారు.
అందుకే మార్టిన్ లూథర్ అందరికీ అర్థమయ్యేటట్టు ఏం చేశాడు? బైబిల్ తర్జుమా చేశాడు ఇంగ్లీష్లో. హెబ్రీ, గ్రీక్ అంటే ఇంగ్లీష్లో ఉంటుంది, తర్వాత అన్ని భాషలకు వచ్చాయి అనుకోండి. అయితే మార్టిన్ లూథర్ బైబిల్ తర్జుమా చేసిన తర్వాత ఆయన చనిపోయాడు. అర్థమైందండి? మార్టిన్ లూథర్ సంఘాన్ని కట్టడానికి దేవుడు వాడుకోలే. ఆయన తర్వాత ఆయన జనరేషన్స్ ఉన్నారు కదా, ఆయన దగ్గర నేర్చుకున్న శిష్యులు ఉంటారు కదా, నేర్చుకున్న వాళ్ళు ఏం చేశారు? మార్టిన్ లూథర్ పేరు మీద సంఘాలు కట్టేశారు. మార్టిన్ లూథర్ కట్టబడిన సంఘము లూథరన్ సంఘము ఎవరు కట్టబడిన సంఘము? దేవుడి చేత కట్టబడిన సంఘం కాదు. వాళ్ళు చాలామంది మన దినంలోకి వచ్చి రక్షించబడుతున్నారు ఈ దినాల్లో. నా దగ్గర శిష్యులు ఉన్నారు, వాళ్ళ నాన్న మార్టిన్ లూథర్లో నా తాత సేవకులు, పాస్టర్లు, వాళ్ళ పిల్లలు నాకు దగ్గర సువార్తకి నేర్చుకున్నారు. అమ్మ ఇవన్నీ మాకు చెప్పలేదన్నా మా సంఘాలను అంటారు లూథరన్ సంఘంలో. మార్టిన్ లూథర్ సంఘాన్ని కట్టడానికి వాడుకోలేదండి, బైబిల్ తర్జుమా చేయడానికి వాడుకున్నాడు, గుర్తుంచుకోండి. మార్టిన్ లూథర్ చనిపోయిన తర్వాత ఆయన దగ్గర ఉన్న వాళ్ళు గురువు ఉంటారు కదా. ఇప్పుడు బక్సీ గారు చనిపోయింది, బక్సీ గారు పేరు చెప్పుకొని ఏం చేస్తున్నారు? కాలం గడిపేస్తున్నాడు, పొట్టలు పోషించుకుంటున్నాడు. అలాగే మార్టిన్ లూథర్ పేరు చెప్పుకొని ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంఘాలని కట్టుకున్నారు. అదే లూథరన్ సంఘం. దేవుడి చేత కట్టబడిన సంఘం కాదు ఆర్సీఎం సంఘం. మార్టిన్ లూథరన్ సంఘం దేవుడి చేత కట్టబడిన సంఘం కాదు, మనుషుల చేత కట్టబడిన సంఘమే. ఒకవేళ నన్ను కొట్టినా పర్లేదు, ఒకరోజు పరలోకం వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుసుకుంటారు మీరు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఇది సత్యం. మారు మనసు ఉండదు ఆ సంఘాల్లో. ప్రభు మహిమంగా ఉండడు, మనసులే ఉంటారు. నిలువు టంగీలు అన్నీ ఉంటాయి. విగ్రహారాధన చేస్తారు సిలువ పెట్టుకొని. మా దగ్గర విగ్రహాలు లేవు, వాక్యం ఉంటుంది. నేను ఎవరిని విమర్శించలేక సత్యం చెప్తున్నాను, వింటే మీరు రక్షించబడతారు. ఇది క్రీస్తుని గురించి, క్రీస్తు యొక్క సంఘం గురించి చెప్తున్న బోధ మర్మమ్మ మీరు గ్రహించండి ప్రియులారా. రెండోది, అలాగా 12వ శతాబ్దం అయిపోయిన తర్వాత రెండవ సంఘము ఇది ఐరోపా ఖండమండలంలో కట్టబడిన సంఘం. అక్కడ ఎవరిని వాడుకున్నాడండి? జాన్ వెస్లీ. ఎవరినండి? లండన్లోని ఐరోపా ఖండం జాన్ వెస్లీని వాడుకున్నాడు. ప్రపంచం అంతా అక్కడి నుంచి స్టార్ట్ అయిందే మిషనరీస్, కాటన్ ద్వారా. ఇంకా విలియం కేరీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, లండన్ నుంచి వచ్చిన వాళ్ళే కదండి. వాళ్ళు వచ్చి ఏం చేశారు? సువార్త ప్రకటించారు. బైబిల్ని విలియం కేరీ ఏం చేశాడు? తెలుగులో తర్జుమా చేశాడు. 22 లాంగ్వేజ్లో విలియం కేరీ ఏం చేశాడు? తర్జుమా చేసి సువార్త ప్రకటించాడు. ఇప్పుడు ప్రింటింగ్ లేకపోతే చేతితో రాసి సువార్తలు పెంచేవాడు. ఒకసారి తన పిల్లలు అందరూ చచ్చిపోయినా సరే సువార్త ఆపలే. విలియం కేరీ ఎక్కడికి వచ్చాడండి? ఒరిస్సా, బెంగాల్ వచ్చాడు. అక్కడ 18వ శతాబ్దంలో ఒక దైవజనుడు రక్షించబడ్డాడు. ఆయనే పురుషోత్తమ చౌదరి, బాప్టిస్ట్ మిషన్లో. ఆయన ఏం చేశాడు? భయంకర విగ్రహారాధన చేసిన ఆ పురుషోత్తమ చౌదరి ఏం చేశాడు? ప్రభు గురించి కీర్తనలు రాశాడు. ఏం రాశాడు? మంగళమే యేసునకు మనుజావాత, సంస్కృతంలో రాశాడు. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు. ఆయన ప్రభు యొక్క కొనియాడాడు. ఈ విలియం కేరీ సువార్త ద్వారా, ఈ మిషనరీ ద్వారా రక్షించబడి ఇదే భారతదేశంలో ఎవరు రక్షించబడ్డారండి? ఎవరు రక్షించబడ్డారు? ఈయన పురుషోత్తమ చౌదరి. అంతకుముందు ఆసియా ఖండంలో రెండోది, మూడో సంఘం ఎక్కడ తెలుసండి? యుఎస్ఏలో జోనాథాన్ అనే దైవజనుడు లేపి, అది యుఎస్ఏలో అమెరికాలో దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఉంది కదండి, దాంట్లో కట్టబడిన సంఘం. యుఎస్ఏలో కట్టబడిన సంఘం జోనాథాన్ కట్టుకున్నాడు. ఎందుకంటే యుఎస్ఏ ఎవరు? దేవుని బిడ్డలే. ఫస్ట్ వాళ్ళు చాలా పేదలు, చాలా వెలివేయబడినప్పుడు ఈ ఐరోపా ఖండం ద్వారా ఇటు వచ్చేసి ఆసియాకు వచ్చేసి వాళ్ళు ప్రార్థిస్తుంటుంటే దేవుడు వాళ్ళని అభిషేకించారు. చాలామంది దైవజనులు ఉన్నారు అమెరికా ఈ దినం వరకు కూడా. అందుకే ప్రపంచానికి ఎంతోమంది సేవ చేయడానికి హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళు డాలర్ మీద ఏముంటుందండి? మన ఇండియా నోట్ మీద ఏముంటుంది? వి ప్రామిస్ 100 రూపీస్ ఐ పే అంటారు. ఇక్కడ ఏముంటుంది? ఐ బిలీవ్ ఉంటుంది. ఐ బిలీవ్ గాడ్ అని ఉంటుంది కదండి. ఉంటుందా లేదా? డాలర్ ఎప్పుడైనా చూసారా మీరు? డాలర్ ముట్టుకోండి ఒకసారి. వి ట్రస్ట్ గాడ్ అని ఉంటుంది. ప్రభువుని మేము నమ్మాం, వి ట్రస్ట్ గాడ్ అని ఉంటుంది యుఎస్ఏ. అందుకే యుఎస్ఏలో కూడా దేవుని బిడ్డలు ఉన్నారు. అక్కడ ఎవరిని వాడుకున్నాడండి? మూడో ఖండం, అతిపెద్ద ఖండం కదా యుఎస్ఏ. అక్కడ మూడో ఖండం. 4ది ఎక్కడ లేదండి? ఆసియా ఖండంలో లేదు సంఘం. ఈ ఆసియా ఖండంలో తన సంఘాన్ని కట్టడానికి మొట్టమొదటి ఏం చేశాడు? విలియం కేరీని, మిషనరీస్ని పంపించారు.
అయితే ఆ మిషనరీ వాళ్ళు 19వ శతాబ్దం వచ్చి బతికి ఏమైపోయారు, ఆ దైవజనులందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఏం చేశాడు, ఒక సువార్తికులు లేపాడు, ఒక దూతను లేపాడు. తన సంఘాన్ని కట్టడానికి ముందుగా చూడండి, యేసు ప్రభు రాకముందు ఒక దూత వచ్చింది. ఏ దూత? మార్గం సరళం చేశాడు. ఏ దూత? యోహాను దూత. యోహాను భక్తులే కదా, మార్గం సరళం చేశాడు. నా వెనక వచ్చేవాడు, నేను నీళ్ళలో బాప్తిస్తున్నాను కానీ ఆయనకు వచ్చేవాడు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిస్తాను. యేసు ప్రభు రాకముందు యోహాను భక్తుడు వచ్చాడు కదా, ఏం చేశాడు? మార్గాన్ని సరళం చేశాడు. అలాగే ఈ యొక్క ఆసియా ఖండంలో తన సంఘాన్ని కట్టాలి. సాధు సుందర్ సింగ్ గారిని పంజాబ్ నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. సాధు సుందర్ సింగ్ గారు ఏం చేయడం తెలుసా మీకు? కాళ్ళ నుంచి రక్తం వచ్చేస్తుంటుంటే ఆయన నడుచుకుంటూ టిబెట్, భారతదేశము, ఇంకా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంకా అన్ని దేశాలు, చైనా కూడా అనేక ప్రాంతాల్లో ఆయన సువార్త చేసి మార్గాన్ని సరళం చేశాడు. ఆ టైంలోనే తన సంఘాన్ని కట్టడానికి ఆసియా ఖండంలో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడండి? బక్సింగ్ గారిని ఏర్పాటు చేసుకున్నాడు. బక్సింగ్ గారి సంఘం కాదండి ఇది, యేసు ప్రభు సంఘం ఇది. ఆయా దినాల్లో ఆయా సమయాల్లో ఆ సగల ప్రాంతం వచ్చేవాడు కాబట్టి ఆది దినాల్లో దావీదుని హృదయానుసారుడు కాబట్టి దావీదుని దేవుడు మందిరాన్ని కట్టాలని ఆశించాడు కాబట్టి దావీదు సంతానం సొలొమోనుని యెరూషలేము మందిరం కట్టాడు కాబట్టి వాడుకున్నాడు కాబట్టి ఈ కొత్త నిబంధనని దేవుడు తన సంఘాన్ని కడుతున్నాడు కాబట్టి ఎవరైతే ఆ ప్రభు కొరకు ఆశ కలిగి ఉండాలో, ప్రభువుని చూడాలని ఆశ కలిగి ఉన్నారో, ప్రభు కొరకు జీవించాలని కలిగి ఉన్నారో, ప్రభు పనుల కొరకు ఆశ కలిగి ఉన్నారో, ప్రభు సేవ కొరకు ఆశ కలిగి ఉన్నారో, ఆయా ఖండాల్లో ఆయా దేవుల్ని ఆయా సమయాల్లో వాడుకున్నాడు. గుర్తుంచుకోండి. 12వ శతాబ్దంలో మొదటి సంఘం ఆది అపోస్తల సంఘము, 2వ సంఘము ఐరోపా ఖండంలో సంఘము, 3వ సంఘము అమెరికాలో కట్టబడిన 4వ సంఘము ఆసియాలో సోదరు బక్సింగ్ గారిని ఏర్పాటు చేసుకున్నాడు. మనకి దైవజనుల గురించి ఈ లోకంలో అర్థం కాదు, పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ అర్థం అవుతుంది. అన్ని అయ్యో యేసు ప్రభు అంటే ఏదో శిలువ మీద వేలాడిన వ్యక్తి అనుకున్నానే, అందరు దేవుడు లాంటి ఈయన ఒక దేవుడే అనుకున్నామే అని ఆశ్చర్యపోతారు జనాలు. రూములు కొట్టుకుంటారు, రాజుల రూములు కొట్టుకుంటారు, అధిపతుల రూములు కొట్టుకుంటారు, భూరాజులకు కొట్టుకుంటారు. ప్రియులారా, యేసు ప్రభు సర్వంతరామి, ఆయన మహాగదేవుడు, మహాత్యము గలవాడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు ఈ భూమండలము నాశనం అయిపోతుంది. భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి. ప్రభు త్వరగా వస్తున్నాడు. 4వ సంఘం ఎక్కడికి కట్టాడండి? ఆసియా ఖండంలో 4వ సంఘం. 4 అంటే ఏంటి? సువార్త. అందుకే మన సంఘాలు ఎక్కువ ఏ సంఘంలో అయితే సువార్త ఉంటుందో అక్కడ సంఘం కట్టబడుతుంది. సువార్త ఆపేశారు అనుకోండి, ఇంకా సంఘంలో జీవం లేనంటే. అందుకే ప్రభు చెప్పినట్టు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పినాడు కాబట్టి దైవజనుడు బక్సింగ్ గారు కూడా ఆ దినాలు ఎడ్ల బండి మీద వెళ్ళి, స్కూటర్ మీద వెళ్ళి కూడా సువార్త చేశారు. ఆ దినాల్లో లేవు పుల్లగా, చాలా కష్టపడేవాడు. కాళీపొంగ వెళ్ళాలంటే 3 రోజులు ప్రయాణం. ఎక్కడి నుంచి మెడ్రాస్ నుంచి హౌరా ఎక్కి జనతా ఎక్స్ప్రెస్ ఎక్కి కాళీపొంగ వెళ్ళేవాడు. మధ్యలో భోజనాలు మేము ఇచ్చేవారు 80లో విశాఖపట్నంలో. రాత్రి 10 గంటలకు 9 గంటలకు వచ్చేది ట్రైను. ఈ హైదరాబాద్ నుంచి ఎప్పుడు నుంచి వచ్చేవాళ్ళు, జవహర్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడంటే టక్కమని ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాం. మా అమ్మాయి అన్నది, నాడి నిన్న సాయంత్రం గుజరాత్ వెళ్ళాలి, బరోద్రా అన్నది. ఇక్కడ కంపెనీలు బుక్ చేసి వెళ్ళిపోయింది. రాత్రి 1 గంట చూస్తే అక్కడ ఉంది. తెల్లారి లేట్ లేసి పడుకుని ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ మంచి వాతావరణం ఉంది బాబు డాడీ అన్నది. బాగుడదా, ఎందుకంటే అదంతా కూల్ ఏరియా, జాగ్రత్త అమ్మ అని చెప్పా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడులాగా ఆ రోజుల్లో ప్రయాణం చాలా కష్టం. దైవజనుడు బక్సింగ్ గారు ఇప్పుడులా కమ్యూనికేషన్ కూడా లేదు. ఆ విధంగా దైవజనుడు బక్సింగ్ గారిని దేవుడు ఆసియా ఖండంలో వాడుకున్నాడు. ఇది ప్రభు సంఘము. అందుకే యేసు బక్సింగ్ గారు చనిపోతే ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడండి? ఇది ప్రభు సంఘము, నన్ను వాడుకున్నాడు, నేను వెళ్ళిపోతాను. గుంటనక్కలు వస్తాయి, తోడేళ్ళు వస్తాయి, మెలకుగా ఉండి జాగ్రత్తగా ఉండండి. ఓ తిమోతి, ప్రభు కృపను బట్టి బలవంతుడు అని చెప్పి 83లో నాకు ఇచ్చాడు. ప్రియ, ఆ బలమే, ఆయన చేసిన ప్రార్థనే, ఆయన అభిషేకమే నన్ను వాడుకుంటుంది. కానీ నేను కాదు, నేను నిమిత్తం మాత్రమే. అనేక మంది దైవజనులు తరబీదు పొందని ఈ సంఘం అంటే ఏమిటో. ప్రియ, ఆసియా ఖండంలో కట్టబడిన సంఘము బక్సింగ్ గారిని దేవుడు వాడుతున్నాడు. ఇదే ఈ సంఘం మన మధ్య ఉంది. ప్రియులారా, మొట్టమొదటి సంఘము ఆది అపోస్తల సంఘము, 2వ సంఘము చెప్పండి ఐరోపా ఖండంలో కట్టబడిన జాన్ వెస్లీ కట్టబడిన సంఘము, 3వ సంఘము యుఎస్ఏలో జోనాథన్ కట్టబడిన సంఘం, 4వ సంఘము బ్రదర్ బక్సింగ్ గారిని కట్టబడిన సంఘం. 5వ సంఘం ఏంటో తెలుసండి? కమ్యూనిస్టు దేశంలో, భయంకరమైన కమ్యూనిస్టు దేశం. బైబిల్ కనిపిస్తే బైబిల్ పట్టుకుంటే చంపేసేవారు. బైబిల్ పట్టుకుంటే చాలు.
అలాంటి చైనా దేశంలో, టిబెట్లో, అలాగే భూటాన్లో, సిక్కింలో భయంకరమైన బుద్ధుడి విగ్రహారాధన కలిగిన దేశంలో, ఇది కూడా విగ్రహారాధన దేశమే. ఇలాంటి భయంకర విగ్రహ దేశంలో భక్సింగ్ గారు దేవుడు వాడుకున్నాడు, తన సంఘాన్ని కట్టాడు. ఈ సంఘాన్ని నడిపించేవాడానికి కూడా కష్టమైపోతుందండి. అంత కష్టపడిన సంఘము, అంత ప్రాణత్యాగం చేసిన సంఘము, యేసు ప్రభుత్వ రక్తం ఇచ్చుకున్న వాడిన ఈ సంఘాన్ని పాడు చేయకండి దయచేసి. 2 చేతులు పెట్టి జోడిస్తున్నాను మీకు. ఈ సంఘంలో మీరు వీలుంటే వచ్చి నేర్చుకోనండి, లేదా ఈ సంఘానికి మీరు సేవ చేయండి. సువార్త సేవ, సువార్త సేవ, సువార్త సేవ, లేదా బాత్రూమ్కి అడగండి, లేదా వచ్చిన వాళ్ళని ఆదరించండి, పరామర్శించండి. ఈ సంఘం మీద మీరు పెత్తనం చెల్లిస్తామంటే మీ పెత్తనలు ఇక్కడ చల్లవు. ఇది క్రీస్తు సంఘము. పెత్తందారులు అయిపోయింది. క్రీస్తు ప్రభు శరీరాన్ని ముట్టుకున్నవాడు నా కలుగుడు ముట్టుకున్నట్టే. ఈ సంఘంలో మానవ హస్తం ఉండకూడదు, దైవాస్తం ఉండాలి. క్రీస్తు నైజం ఉండాలి, క్రీస్తు నైజం ఉండాలి, క్రీస్తు హస్తం ఉండాలి. ఎక్కడైతే మానవ హస్తం ఉంటుందో అక్కడ క్రీస్తు ఉండడు. మీరు తగ్గాలి, ప్రభు హెచ్చించబడాలి. ప్రియులారా, ఎందుకంటే ఈ సమస్యలు వస్తున్నాయంటే అక్కడ ప్రభు శిరస్సుగా లేడు, నీవున్నావు. పేరు చెప్పను, తర్వాత చెప్తాను రండి. ఎవరెవరు ఏ సంఘాలు పాడు చేస్తారో చెప్తాను. అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, ప్రభు దగ్గర ఉన్నాయి. హిస్టరీ ఆఫ్ ద చర్చ్ విజన్, సంఘ దర్శనం, సంఘ ప్రత్యక్షత కలిగి ఉండండి. సంఘాన్ని మీరు సహాయం చేస్తే చేయండి, లేదా సైలెంట్గా కూర్చోండి. వచ్చి వాక్యం వినండి, మీ జీవితాలు మార్చుకోండి. ముందు నీ కుటుంబాన్ని కట్టుకో, తర్వాత సంఘం గురించి ఆలోచిద్దు. నీ సంఘాన్ని, నీ పిల్లల్ని కట్టుకోలేవు, నువ్వు సంఘంలో వచ్చి పెత్తనం చెల్లిస్తావా? నువ్వు ఎవరివి? నువ్వు ఒక అనామకుడివి, నువ్వు ఒక మానవుడివి. సంఘానికి ప్రభువే శిరస్సు. ఆ సంఘంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్ యువర్ ఫ్యూచర్ లైఫ్, యువర్ ఎటర్నల్ లైఫ్. నీకు నిత్యంలో తీర్పు ఉంది. అక్రమ చేయవాలని నా ఎదురు తొలగిపోండి అంటాడు ఒకరోజు. మన ఫెలోషిప్ వాళ్ళందరూ వినండి, ప్రపంచంలో క్రైస్తవులందరూ ఈ వాక్య దర్శనం వినండి. క్రీస్తు గురించి, సంఘముల గురించి మర్మం చాలా గొప్పదని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. ఆ దర్శనంలోకి రండి. అపోస్తలుడు పౌలు తన జీవితాన్ని త్యాగం చేశాడు. యేసు ప్రభువు తన జీవితాన్ని త్యాగం చేశాడు. అపోస్తలుడు కూడా జీవితం త్యాగం. నీవేం చేస్తున్నావు? సంఘంలో ఆఫీస్లో కూర్చోవడానికి, లేకపోతే సంఘం మీద పెత్తనం చెలాయించడానికి, సంఘాన్ని దోచుకోవడానికి వచ్చావా? ఇది సంఘము, క్రీస్తు ప్రభు సంఘము. భక్సింగ్ గారు తన జీవితాన్ని అర్పించి సంఘాన్ని కట్టాడు. ఇది 4వ సంఘం. 5వ సంఘము, 5వ సంఘం ఏంటి? చైనాలో వాచ్మని. ఎవరిని కొట్టుకున్నాడు? వాచ్మని. కమ్యూనిస్టు దేశంలో వాచ్మని వాడుకున్నాడు, తెలుసండి? వాచ్మని ఎవరు? భక్సింగ్ గారితో సహపని వాడు, బిలిగ్రామ్ గారు, ఇంకా అనేక మందిని దైవజనుడు వాడుకున్న సహపని వాడు. వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేశారు పలవరం కొండ మీద. ఇంకా పైన డార్జిలింగ్లో కాళీపంగ్ దగ్గర ప్రార్థన చేసేవారు. ఆది దినాలు 19వ శతాబ్దంలో, 1930-40లో ప్రియులు పలవరం కొండ మీద సంఘ దర్శనం వచ్చింది. 5వ సంఘం ఏంటండి? ఏంటి? కమ్యూనిస్టు దేశంలో వాచ్మెన్ వాడుకున్నాడు. వాచ్మెన్ ఎన్ని బాధలు పడ్డాడో మీకు తెలుసా? మీరు చదవండి, వాచ్మెన్ హిస్టరీ చదవండి. వాచ్మని ఆయన భూగర్భంలో దాచారు. ఆయన కృషించిపోయాడు, కన్నీటితో ప్రార్థించాడు. ఇప్పుడు చైనా దేశంలో ఏమైందండి? కమ్యూనిస్ట్ దేశం అంతా డెమోక్రటిక్ దేశం అయిపోయింది. ఆ చైనా కాదు, భయంకరమైన రష్యా కూడా కమ్యూనిస్ట్ దేశమే. రష్యా కూడా మారిపోయింది, ప్రియులారా, ముక్కలైపోయింది. చైనా కూడా రాబోయే రోజుల్లో ముక్కలైపోతుంది. పెత్తందారులు ఎన్ని రోజులు ఉండరండి. ఈ లోక రాజ్యాలన్నీ నశించిపోతాయి. ఒక రాజ్యం రాబోతుంది, క్రీస్తు రాజ్యం. ఆ రాజ్యం గురించి తర్వాత చెప్తా. 5వ సంఘం ఏమిటండి? వాచ్మనీ సంఘము, కమ్యూనిస్టు దేశంలో రష్యాలో కట్టబడి. 6వ సంఘం ఏంటో తెలుసండి? ఇంకొక ఖండం ఉండిపోయింది. అన్ని ఖండాలు అయిపోయాయి. ఐరోపా ఖండం అయిపోయింది, అన్ని ఖండాలు అయిపోయాయి. ఇంకో ఖండం ఏంటండి? ఇంకో ఖండం ఏమిటి? ఆఫ్రికా ఖండము. 2000 సంవత్సరంలో ఆఫ్రికా ఖండంలో ఒక దైవజనుడు లేపాడు. ఆయనే టామ్ బాయ్. ఇప్పటికి 80 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు అక్కడ. టామ్ బాయ్ ఆఫ్రికా ఖండం చాలా భయంకరమైంది కదన్నా. మనుషులు తినేవారు, తినలేరు ఇప్పటికి కూడా. అయితే దేవుడు దీవించాడు. అక్కడ టామ్ బాయ్ అని ఒక దైవజనుడు లేవనెత్తాడు. దేవుడి కుటుంబం బట్టి ఆయన కలుసుకునే బాధ్యత ఇచ్చాడు. ఆయనకి 80 సంవత్సరాలు. ఆయన ఆఫ్రికా వాళ్ళు చాలా బలంగా ఉంటారు. దేవుడు ఆయన వాడుకుని టామ్ బాయ్ 2000 సంవత్సరంలో ఆయన లేపాడు. ఇప్పుడు కూడా తన సంఘాన్ని కడుతున్నాడు. ఆయన కులికడు నిద్రపోడు, తన సంఘాన్ని కడుతున్నాడు. ఇప్పుడు ఆసియా ఖండంలో అయిపోయింది, చైనా దేశంలో అయిపోయింది. ఆసియా ఖండంలో ఎక్కడెక్కడ కట్టాడు భక్సింగ్ గారు? భారతదేశము, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంకా చెప్పండి శ్రీలంక,
హాంకాంగ్, సింగపూర్, మలేసియా, మాల్దీవ్స్, హాంకాంగ్, ఇంకా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంకా అనేకమైన ప్రాంతాల్లో కట్టాడు. ప్రపంచమంతా ఆయన వాడుకున్నాడు కదండి. ఆయన టైం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ సంఘానికి సహకారులుగా ఉండాలి. ఆ సంఘానికి సేవ చేసేవారు కూడా వచ్చిన పరిస్థితులు అనేక మంది కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నిందల్లో, అనారోగ్యం అప్పుల్లో వస్తున్నారు, కష్టాల్లో వస్తున్నారు. వాళ్ళని ఆదరించగలుగుతున్నావా? వాళ్ళు కలిసి వాళ్ళతో మాట్లాడుతున్నారు. చివరిలో ఎవరు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు ఈ దినాల్లో తెలియట్లేదు. ఎప్పుడో చూస్తున్న కళ్ళ నీళ్ళు వస్తాయి. ఆ దినాల్లో భక్సింగా వాక్యం చెప్తే సైలెంట్గా ఉండేది, ఎవరు లేచేవారు కాదు. పిల్లలు ఎవరైనా ఏడిస్తే ఏం చేసేవారు తెలుసండి మీకు? ఏం చేసేవారు? మా అబ్బాయి అంటే చెప్తాడు, చర్చిలో గోడ చేస్తే పిల్లలు మార్కింగ్ గారు ఏం చేశారు? గెట్ అవుట్ అనేవాడు. అప్పుడు మా అమ్మాయికి మా పిల్లలకి ఏం చేసేవాడిని? నోట్లు ఏనేటేసేవాడు. నోట్లు ఏనేటేస్తే ఏమవుతుంది? అలా నిద్రపోతాడు. ఆడంటాడు మా అబ్బాయి, మమ్మల్ని మధ్యలో కూర్చోబెట్టి నోట్లు ఏంటి పడుకోబెట్టేశారు, మీరు వాక్యం విని మీరు ఎంజాయ్ చేశారు, మా ఆ పళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయింది అంతాలే. నేను ప్రియగారు అంత క్రమశిక్షణ పిల్లల్ని కూడా పట్టించుకునేవాడిని కాదు. దేవుని పిల్లలే నా పిల్లలు, దేవుని సంఘమే నా ఇల్లు, దేవుని పనే నా పని అని ఎంచి చేసిన వారికి ఆ విధంగా చేసేవాడిని వాడుకుంటాడు. అందరినీ వాడుకోడండి. ఈ సంఘంలో అలా వాచ్మెన్ని వాడుకున్నాడు. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో ఈ దినాల్లో 2000 శతాబ్దంలో టాంబాయిని వాడుకున్నాడు. ఇప్పుడు ఎన్ని సంఘాలు అయినా 6 అయిపోయా? రాసుకున్నావా? మళ్ళీ మర్చిపోతారు మీరు, రాసుకోండి. మర్చిపోయారంటే మళ్ళీ నేను చెప్పలేను. ప్రభు మళ్ళీ మీతో మా ఈ సమయం రాదు, అందువల్ల రాసుకోండి. మొట్టమొదటి సంఘము ఆది అపోస్తలుల సంఘము, రెండవ సంఘము ఐరోపా ఖండము, లండన్లోని, కెనడాలోని, ఇటలీలోని, ఫ్రాన్స్లోని, స్పెయిన్లోని, డార్జిలింగ్లోని, జర్మనీలోని కట్టబడిన సంఘము. మూడవ సంఘము యుఎస్ఏలో కట్టబడిన సంఘం. నాలుగవ సంఘము ఆసియా ఖండంలో బ్రదర్ భక్సింగ్ గారి ద్వారా కట్టబడిన సంఘం, యేసు ప్రభు కట్టిన సంఘము. ఆ భక్సింగ్ గారిని దేవుడు వాడుకున్నాడు. ఐదవ సంఘము చైనాలోని, రష్యాలోని వాచ్మెన్ కట్టుకున్నాడు. 6వ సంఘము ఆఫ్రికాలో టాంబాయి ద్వారా దేవుడు 2000 శతాబ్దంలో కడుతున్నాడు. 7వ సంఘం ఏడో తెలుసండి? 7వ సంఘం 7 నక్షత్రములు, 7 దీపస్తంభములు. 7వ సంఘం ఏంటి? రండి, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ సంఘం. అబ్రాహాము వాగ్దానం చేశాడు కదా, ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రములు ఆయన సంఘమే కదా, ఆయన విడిచిపెడతాడా? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసినవాడు. నేను నీ సంతానాన్ని దీవిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీ సంతానం ఇస్రాయేలువలే చేస్తాను అన్నాడు. అలాంటి ప్రభు ఆ సంఘము కూడా ఉంది. ఏ సంఘము? రండి, 12వ అధ్యాయము 23వ చదువమ్మా. జ్యేష్ఠ సంఘములను వారి మహోత్సవములను అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును వృత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చేది. జ్యేష్ఠుల సంఘము. జ్యేష్ఠుల సంఘం ఏంటండి? అబ్రాహాము, ఇశ్రాయేలు సంఘం. 7వ సంఘం ఏంటండి? వాళ్ళు విడిచిపెడతాడు. అబ్రాహాము ఇచ్చాడు కదా వాగ్దానం. ఆ ఇశ్రాయేలు ప్రజలే దేవుని సంఘం. వాళ్ళు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా ఐగుప్తులో ఉన్నారో అయినప్పటికీ కూడా అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం, నీ సంతానాన్ని నేను దీవిస్తాను. ఆ విధంగా యాకోబుని, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుని దేవుడైన యాకోబుని ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చేశాడు, మోసగాడిని. అది అయినప్పటికీ వాళ్ళు కొన్నిసార్లు తప్పిపోయారు. కొన్నిసార్లు వారు దేవుడు అంటే చాలా ఇష్టపడతారు. ఈరోజు కూడా ఇశ్రాయేలు ప్రజలు యెహోవా అనే మాట అనకముందు ఏం చేస్తారు తెలుసండి? ఏం చేస్తారు? ఇప్పుడు పడితే అప్పుడు యేసు ప్రభు అనే మాట ఉచ్చరించండి. నీ దేవుని మాట అనవసరంగా ఉచ్చరించకూడదు. ఉచ్చరిస్తే ఏమవుద్ది? వ్యర్థంగా ఉచ్చరించకూడదు అని ఉంది. వాళ్ళు ఈరోజు కూడా భయపడతారు యెహోవా మాట అనడానికి. దానికి చాలా నిష్ఠగా చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా జ్యేష్ఠుల సంఘం. ఇది 7వ సంఘం కదండి. 7 దీపస్తంభములు, 7 సంఘములు. ఈ 7 దీపస్తంభములు పరలోకంలో ఉన్నాయి. ఈ లోకంలో ప్రభు కడుతున్నాడు. ఇప్పుడు కొడుతూనే ఉంటాడు. అనేక మంది చేర్చబడుతుంటారు. నాలాంటి వాళ్ళు. నేను ఈ సంఘాన్ని అంటే ఏడో తెలియదు, యేసు ప్రభు అంటే ఏడో తెలియదు. అన్యుణ్ణి నిగ్రహం లేకుండా విగ్రహారాధన చేసి దేవుడు ఒకరితో పాత్రవలసిన నా మనోనేత వెలిగించి సంఘ దర్శనంలో తీసుకొచ్చి. ఏ దర్శనము? 2 అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ చదువమ్మా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తలుల బోధ యందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండాలి. ఎలా ఉండాలండి? వారం వారం ఉండాలా?
మనం వారం వారం భక్తులుగా ఉండకూడదండి. ప్రార్థన మీటింగ్కి రండి, బైబిల్ స్టడీకి రండి. వీలుంటే మీ యొక్క నామకరణ క్రైస్తవులు ఉన్నారు, రేపు తీసురండి. ఎవరైనా రక్షణ లేకపోతే రేపు రక్షణ అంటే ఏమిటో చెప్తాం. రేపు రక్షణ సువార్త ఎక్కువ ఉంటుంది. ప్రియులారా, మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని, మీ ఇరుగు వారు, మీ భర్తలు, మీ పిల్లల్ని తీసురండి. ప్రియులారా, ఇంకతో ముగిస్తాము. ఆ టైంలోనే నేను రక్షించబడి సరైన దైవజనుల దగ్గర నాకు పునాది వేశారు. ఆ పునాది మీద నేను కట్టబడ్డాను. ఆ పునాదిలో మీరు కూడా కట్టబడాలని ప్రభువు ఆశించి ప్రభు నాకు భారం ఇచ్చాడు. నా భారం కాదండి, నా భారం ఏంటి? నా పిల్లలు బాగుంటే చాలు అనుకోండి. దేవుని పిల్లల గురించి, దేవుని సంఘం గురించి ఈ దినాలు చీకు చెత్తలేదు. అప్పొస్తలుడు పౌలు అన్నాడు, ఇవి కాక సంఘముల గురించి చింత దినదినము నాలో ఉంటుందన్నాడు. సంఘముల గురించి చింత. మన సంఘాలకు సరైన నడిపించే నాయకుడు కావాలి, దైవజనుడు కావాలి. మన సంఘాలు భక్తిగా చనిపోయిన తర్వాత మన సంఘాలు ఏమైపోయాయంటే తండ్రి లేని సంఘాలు అయిపోయాయి. నడిపించే దైవజనులు లేరు. కానీ దేవుడు తన సంఘాన్ని విడిచిపెట్టాడు. అందువల్ల ఇంకా సజీవుడే స్తుతిస్తారని మన సజీవుడిగా ఉంచాడు, మాకు నేర్పించారు. అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? నేను వెళ్ళిపో కాలం వచ్చినది కాబట్టి ఓ నా కుమారుడా, వీటి ఎందు అభ్యాసం నుంచి నీ బోధ ఎందు నీవు నిలకడగా ఉండము. ప్రభు అయిన క్రీస్తు ఒక్క వాక్యం చదువుకుందామా? చివరి దినాలు నాకు ఇచ్చాడు దైవజనుడు 83. ఆ వాక్యం బట్టే నేను ఈ విధంగా సేవ చేయగలుగుతున్నాను. కానీ నేను ఏమాత్రము వాడిని కాదు. నేను అంతలో కనిపించి ఆవిడ వంటి నీటి ముక్క. 2 తిమోతి 2వ అధ్యాయము. ఇంకా ప్రభు నిన్ను వాడుకుంటాడు ఈ సంఘంలో. అయితే నీలో ఆశ ఉండాలి. తన సంఘంలో ప్రభు నిన్ను వాడుకుంటాడు. ఒక పరిచారకుడిగో, ఒక సువార్తికుడిగో, లేకపోతే ఒక ఆదరించేవాడుగో, లేకపోతే ఒక ప్రార్థనా పరుడాలో, ఒక పాటలు పాడేవాడుగో, లేదా వాయిద్యాలు వాయించేవాడుగో. నేను 20 సంవత్సరాలు బాత్రూమ్కి అడిగేవాడిని. 20 సంవత్సరాలు సాలేమని బక్సింగ్ గారు స్థాపించింది 1953లో. అక్కడ నేను బాత్రూమ్కి అడిగేవాడిని. ఇంకా చెప్పల స్టాండ్లో ఉండేవాడిని. ఆ విధంగా ప్రభు నాకు నేర్పించాడు. ఈ పరిశుద్ధులు అంటే ఏమిటో, ఈ సంఘం అంటే ఏమిటో, దేవుని బిడ్డలు అంటే ఏమిటో, దేవుని ప్రజలంటే ఏమిటో నేర్చుకున్నాను. చాలామంది పేదవారు ఉన్నారు, వీరులు ఉన్నారు, ఇంకా అనేక మంది పేదవారు ఉన్నారు. ఎవరున్నా సరే వారు ఏముందండి, మారు మనసు, ప్రభు బిడ్డలు, ప్రభు పరిశుద్ధులు. ఈ పరిశుద్ధుల్ని మనం ముట్టుకుంటే ఆయన కడుపులు ముట్టుకుంటున్నట్టే. ప్రియులారా, ఆయన సంఘం గురించి చింత ఉండాలి. నడిపించే నీవు ఫస్ట్ ప్రభు సంఘాన్ని గురించి ఆలోచించు. సంఘం అంటే ఏదో తెలుసుకో ముందు. సంఘము ప్రభు కడుతున్నాడు, నువ్వు కట్టేది కదా, నేను కట్టేది కదా. సంఘాన్ని పడగొడతాం మనం. సాతాను పడగొడుతుంది. ప్రియులారా, మనుషుల చేత కట్టబడిన సంఘానికి వెళ్తున్నావా? లేకపోతే సాతాను చేత కట్టబడిన సంఘానికి వెళ్తున్నావా? యేసు ప్రభు కట్టబడిన సంఘానికి వెళ్తున్నావా? మనుషులు గుంపులుగా వస్తే అక్కడ గోడ చేస్తే హల్లు కేకలు వేస్తే అది సంఘం కాదు, అది ఆరాధన కాదు. పరిశుద్ధులు, పరిశుద్ధమైన జీవితం, మారు మనసు అనే పునాది. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే యేసుక్రీస్తు కడగబడి పరిశుద్ధంగా ఉంటారో, ఆ పరిశుద్ధుల చేత కట్టబడిన పరిశుద్ధ సంఘం. అది ప్రభు కడుతున్నాడు, నీవు నేను కట్టడం కాదు. నీవు నేను పడగొడతాం, పాడు చేస్తాం సంఘాన్ని. దయచేసి జాగ్రత్తగా ఉండండి. దేవుని మందిరాన్ని గురించి చింత ఉండండి. దేవుని మందిరంలో మీ నాటకాలు కుదర్చకండి. ఇక్కడ దేవుడు నిన్ను ఉగ్రత వస్తుంది దేవుని నిన్ను పాడు చేస్తే. నా ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షిస్తుంది దావీదు మహారాజు చెప్పినట్టు. ఆయన ఇంటి గురించి ఆసక్తి కలిగి, ఆయన సంఘం గురించి చింత కలిగి ఉన్నాడు. అప్పుడే ప్రభు నిన్ను బలపరుస్తాడు. అపోస్తలుడు పౌలు వెళ్ళిపో తిమోతి ఏమన్నాడు? నేను వెళ్ళిపో కాలం వచ్చినది, జాగ్రత్తగా ఉండవు తిమోతి అని చెప్తే ఏమన్నాడు? 2వ అధ్యాయం 2వ వచనం అందరూ చదువుకుందామా? 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతులుగా ఉండాలి. ఎట్లా ఉండాలి? బలహీనంగా ఉండకండి, అపవిత్రులుగా ఉండకండి, లోక ఆచారాలకు ఉండకండి. లోకంలో ఉండదంటే శరీరాశ, నేత్రాశ, జీవటం, ధనం సంపాదించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి, పులిపేట మీద పెత్తనం చెలాయించడానికి, లేకపోతే మిమ్మల్ని చూపించుకోవడానికి వస్తే ప్రభు నేను ముత్తులుగాక. ప్రియులారా, ఒకరోజు వస్తుంది నీకు దేవుని ఇంటిని, దేవుని మహిమను దోచుకుంటే దేవుని ఒక్కరికి వస్తుంది. మనం ఎలా ఉండాలి? ఆయన కృపను బట్టి బలంతో కూడా. దేని కొరకు? 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించాలి. క్రీస్తు యేసు మంచి సైనికుడు. చెడ్డ సైనికులు ఉన్నారండి ఇప్పుడు. మంచి సైనికులు ఉన్నారు, చెడ్డ సైనికులు ఉన్నారు, ఇంకా రకరకాల సైనికులు ఉన్నారు. మంచి సైనికుడు ఏం చేశాడు? ప్రాణం పోయినా
దేశాన్ని కాపాడుతాడు. మనం ఉపేక్షించుకొని ఆయన శిలువను ఎత్తుకొని ఆయన సేవ చేయాలి. నీవు ఒకవేళ విలియం కేర్ లాగా, లేదా సాధు సుందర్లాగా, లేకపోతే దైవజనులాగా, యేసు ప్రభు వారిలాగా మన శ్రమను అనిపించిన ఒక ఆత్మ రక్షించబడితే చాలు. మన ఆత్మను రక్షిస్తున్నామా, ఆత్మను ఆదరిస్తున్నామా, వచ్చేవారు కొత్త వారిని పరామర్శిస్తున్నామా, వాళ్ళని ఆదరిస్తున్నామా, వాళ్ళకి మాదిరిగా ఉంటున్నామా, ఆ దీపస్తంభం ఎట్లా వెలుగుతుందో అట్లా నీవు సాక్ష్యం కింద జీవిస్తున్నావు. సాక్ష్యం లేని సంఘము సంఘమే కాదు, పరిశుద్ధత లేని సంఘము సంఘమే కాదు. ప్రభు అక్కడ ఉండడు. సాక్ష్యాలు పోగొట్టుకుంటున్నారు. దైవజనుడు భక్త్ సింగ్ గారు హెబ్రోన్ అంటే ఆ దినాలు ఎంతో గవర్నమెంట్ కూడా భయపడేది. ఇందిరాగాంధీ లాంటిదే భయపడేది హెబ్రోన్ భక్త్ సింగ్ గారి సేవ అంటే, సంఘం అంటే. ఇప్పుడు ఏమైంది? నీవు మనుషుల దగ్గరికి వెళ్తున్నావు, ప్రభు దగ్గరికి రావట్లే. ఓ నా సహోదరుడా, ఓ నా సహోదరి, చేతులు దండం పెడుతున్నాను, యేసు ప్రభు దగ్గర రా, మారు మనసు పొందు. ఎప్పుడో మారు మనసు పొందావు కానీ దాని ఫలాలు లేవు. నీ ఫలాలు నీ క్రియలు తెలుస్తున్నాయి. సాక్ష్యం పోగొట్టుకున్నాం. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెళ్దాం. నులివెచ్చగా ఉండకండి, చచ్చిన వారుగా ఉండకండి, నిద్రపోయే కన్నికల వలె ఉండకండి. ఆ 10 మంది కన్నికలు నిద్రపోయారు, ప్రభు వస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్తున్నాడు, త్వరగా వస్తున్నాడు. ఓ సంగమా, నిద్రపోతున్నావా? మేల్కో, మేల్కో, ప్రభు వస్తున్నాడు. ప్రభు కొరకు ఆయుధపడు, మంచి సైనికుడు వలె, మంచి ప్రభు కొరకు ఆయన కుటుంబం పెట్టి ఆయన కుమారుడిగా, కుమార్తెగా, పరిశుద్ధమైన ఆయన సంఘం పడుతుంటే దాంట్లో కుమారుడిగా ఉండు, కుమార్తె ఉండు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడు. ఆయన రాకడను మర్చిపోతే నువ్వు పరలోకం పోగొట్టుకుంటావు. ఈ లోకంలో కర్ర గడ్డె కొయ్యేవాడి వలె నీవు ఒకరోజు అగ్నిజెట్టి కాల్చబడతావు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ప్రార్థనలోకి వెళ్దాం. ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో వాళ్ళందరూ ప్రార్థనలోకి రండి, మోకరించండి. యేసు ప్రభు పలానా విషయంలో నీ సంఘాన్ని నేను పాడు చేశాను, నన్ను క్షమించు, నన్ను వాడుకో. నీ సంఘానికి ఒక అవయవంగా, ఒక పాత్రగా అని వాడుకుంటే ప్రభు నిన్ను వాడుకుంటాడు. నశించిపోయిన ఆత్మల కొరకు భారం కలిగి ఉండండి. ఆస్తుల భారం కలిగి ఉండకండి. ఎవరైతే ఆస్తుల భారం కలిగి ఉన్నారో ఈ ఆస్తి పోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. బీ కేర్ఫుల్. సంఘంలో జాగ్రత్తగా ఉండండి. రెండని ప్రార్థన చేసుకోండి. అందరూ మోకాళ్ళకి వెళ్ళండి.